నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. చెప్పండి గురుగారు, నేను వేరే టాపిక్ ఏదో అడగాలనుకున్నా, కానీ మీ మెడలో ఇన్ని రుద్రాక్షలు చూసిన తర్వాత నాకు అసలు రుద్రాక్షల పైన ఒక టాపిక్ చేయాలనిపించింది. రుద్రాక్షలు ఎవరైనా ధరించవచ్చా? లేదు అని అంటే ఇప్పుడు మార్కెట్లో రకరకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి ఈ రకమైన రుద్రాక్ష, ఆ ముఖాలను బట్టి ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క ముఖంతో ఉన్న రుద్రాక్షను ధరించాలి అని రకరకాలుగా వింటున్నాము. నిజంగా రుద్రాక్షను ఎవరు ధరించాలి? ధరించిన తర్వాత నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? మంచి బలమైన ప్రశ్న. ఎందుకంటే అమ్మ, రుద్రాక్ష అనేది శివభక్తులే ఎక్కువ వేసుకునేది కనబడుతుంది. ఈ మధ్య కాలం చూస్తే ప్యాషనెట్గా ఆడవాళ్ళు కూడా కొంతమంది కనబడతారు. ఆడవాళ్ళు వేసుకోవచ్చా అంటే వేసుకునే తరుణాన్ని కూడా మేము వివరిస్తాం మీకు. ఎలా ఉంటుందంటే, రుద్ర అక్ష అనే దానికంటే ముందు చారిత్రాత్మకమైన నిర్ణయం ఏమిటి ఒక రుద్రాక్ష మీద తెలుసుకోవాలి. తల్లి సతీదేవి పార్వతీమాత పిలువని పేరంటానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవమానం ఏదైతే, దక్షుడు అమ్మని నేను పిలవలేదు కదా, నిన్ను నీ పెనిమిటిని కూడా పిలవలేదు, మీరు ఎలా వచ్చారు అని కొద్దిగా వక్రీకరించి మాట్లాడిన చరిత్ర మనకు తెలిసింది. అమ్మ, నా పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో శివుడు, ఆయన నన్ను పెళ్లి చేసుకోక ముందుకి ముల్లోకాలకి అధిపతి. ఆయన ఒక రాక్షస సంహారణం చేయడానికి పార్వతీమాతను పెళ్లి చేసుకుంటాడు. యాక్చువల్లీ శివుడికి ఉన్న మొదటి పేరు ఏంటంటే శివుడు కాదు, విశ్వాచారి. అంటే విశ్వానికి చారి అనమాట. అంటే ఆయనకు పెళ్లి కాదు. దాని గురించి చాలా ప్రత్యేకంగా రాసున్నాయి గ్రంథాల్లో. ఒక రాక్షసుడిని సంహరించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే పార్వతీమాతను పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుంచి ఇంకా తండ్రి కథనాలు వేరే ఉన్నాయి. అమ్మ ఏం చేస్తుంది, పిలవలేను అన్న సమక్షంలో అదే అగ్నికి ఆహుతి కావడం చేత తండ్రి అక్కడికి వచ్చి పార్వతి అని గట్టిగా ఆ కంఠంతో అరిచినప్పుడు పడిన ఆ యొక్క కన్నీటి బొట్టు చుక్కనే ఈ రుద్రాక్ష. అంటే రుద్ర రూపాన్ని తండ్రి ఎత్తినప్పుడు ఆ కంటిలో నుంచి పడినది అక్కడ ఒక మహావృక్షం అయ్యింది అని చెప్పి ఇలా శాసన కథనాలు మనకు ఎన్నో ఉన్నాయి. రుద్రాక్షలో అమ్మ, మానవ శరీరంలో ఒకే ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పంచముఖి రుద్రాక్ష మాత్రమే మానవ శరీరం వేసుకోవాలి. మానవులు ఎవరైనా ఏకముఖి, తర్వాత 7 ముఖాలు, 21 ముఖాలు, 13 ముఖాలు, ఇలా చాలా ముఖాలతో ఆ చెట్టుకు పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఒక చెట్టుకు ఉంటాయి 100 కాయలు, ఒక చెట్టుకు ఒక కాయ ఒకలా ఉంటుంది. కాబట్టి రుద్రాక్షల చెట్టులకి పవిత్రంగా ఒక్కొక్క రూపంతో వస్తాయి. అయితే పంచముఖి వేసుకోవడానికి చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే అమ్మా, ఇవన్నీ పంచభూతాల అధిపతి శివుడు కాబట్టి ఇప్పుడు మీరే ఒక రుద్రాక్షని 5 ముఖాలతో వేసుకున్నారు అనుకో తల్లి, ఏదైనా ఆపద ఏర్పడింది, అనారోగ్య స్థితి కదా, మీకు ఇంకొక వేలో పోవడానికని దారి అంటే 5 దారులు ఉంటాయి. ఇది చాలా వివరంగా తెలుసుకోవాలి. ఏకముఖి వేసుకుంటే అమ్మా ఖచ్చితంగా మరణం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఎలా? ఏకముఖి అంటే అంత పవిత్రమైన రుద్రాక్ష కదా. ఏకముఖి వేసుకుంటే మనకు శక్తులు కానీ ఇంకేదైనా సర్వస్వం మన ఆధీనంలోకి రావాలి కదా అన్న ఆ తరుణాన్ని కొద్దిగా ఎనక్కి తీసుకొని మాట్లాడితే ఏంటంటమ్మా, ఏకముఖిలో ఒకే దారి ఉంటుంది, అది శివుడిని చేరడానికి వెళ్ళే దారి. ఇప్పుడు మేమున్నాం, ఏకముఖి నా ఈ శరీరంలో ఉన్నాయి చాలా. అదేంటంటే ఈ దేహం ఉన్నా లేకున్నా శివుడికే. ఎందుకంటే నేను ఇలా ఉన్న శివుడికే భక్తి, చనిపోయినా శివుడి దగ్గరికి వెళ్తా. కుటుంబంలో ఉన్న వాళ్ళకి అలా ఉండదు కదా తల్లి. బాధ్యత ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక రిలేషన్ ఉంటుంది కదా. వాళ్ళు ఖచ్చితంగా ఏకముఖి వేయకూడదు. ఇంట్లో పెట్టుకోవడం, తండ్రి ముందు పెట్టి పూజించుకోవడం శుభసూచకం. ఎందుకంటే శివుడికి ఉండే ఆ తరుణం, ఆ భక్తి, ఆ భావ్యం వేరు. కానీ శరీరం మీద వేయకూడదు. శరీరం మీద వేసిన వాళ్ళకి రుద్రాక్షలో ఉండే చాలా అంతర్గతమైన ఫలితాలు, ఊపిరితిత్తులకి బలం, ఈ రక్తపోటుని కంట్రోల్ చేసే శక్తి, మానవ శరీరం మీద ఒక పాజిటివ్నెస్ తెచ్చే ఇవన్నీ గుణాలు కలిగి ఉన్నాయి. కానీ దాంట్లో అంతరార్థం తెలియకుండా మన వాళ్ళు చాలా మంది పొరపాటు చేస్తారు. మీకు ఒక విషయ వివరణ చెప్తాం, చిన్న ప్రశ్నకి జవాబు మీరు ఇవ్వగలరా? మేక మాంసాహార్య శాకాహార్య? శాకాహారి. శాకాహారి. అయితే అమ్మవారికి కోసినప్పుడు అది శాకాహార్య మాంసాహార్య మనం అనుకున్నాం.
మేక మాంసాహారమే కదా. అయితే అమ్మవారు స్వీకరిస్తుంది మాత్రం శాకాహారినే కదా. అంటే మేక తింటుంది, శాకాహారి అమ్మకు కోస్తున్నాం. అంటే ఆ కోసిన తర్వాత దాన్ని తింటుంది ఎవరు? మనుషులు. కాబట్టి మనం మానవ శరీరం ఎత్తిన వల్ల మాంసాహారాన్ని భుజించగలుగుతాం. రుద్రాక్ష కూడా ఏంటంటమ్మా, అది వేసుకున్న తరుణం పవిత్రమైనది. రుద్రాక్ష పవిత్రంగానే ఉన్నది. ఒక రుద్రాక్షనమ్మ ఒకప్పుడు వేలం పాటలో కొనుక్కునే వాళ్ళు, అది గోల్కొండ కిల్ల దగ్గర. మీరు గోల్కొండ చరిత్రలో రుద్రాక్ష గురించి కూడా ఉంది, కాశీ చరిత్రలో కూడా ఒక రుద్రాక్ష గురించి ఉంది. కొంతమంది మతోన్మాదులు ఏం చేశారంటే, ఇది చాలా పవిత్రమైనది, దీనికి ఉన్న ఆ శక్తి, పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలు, ఏదైనా దుష్టశక్తులని ఆపగలిగే ఒక మహనీయమైనని అది గుండె దగ్గర పెట్టుకుంటే సాక్షాత్తు శివుడి పాజిటివ్నెస్, అంటే ఒక వైబ్రేటింగ్ తిరుగుతున్నట్టు అనిపిస్తుందని అప్పట్లో కొంతమంది క్షుద్ర బలాలు చేసేవాళ్ళు కనిపెట్టి, ఇది మానవ శరీరం మీద వేసుకోకూడదు అని దాన్ని చాలా చీప్ చేసేసారు. చీప్ చేయడం వల్ల ఏమైందంటే, ఎక్కడైనా దొరుకుతుంది, కొనట్లేరు. ఒకప్పుడు ఒకే దగ్గర దొరుకుతుంది అన్నప్పుడు అదేమిటి, దాని ప్రత్యేకత ఏమిటి అని మనం కొనుక్కునే వాళ్ళం కదా. దీన్ని మన దగ్గర అంటే ఈ చరిత్రలో పుట్టిన వాళ్ళే ఆ రుద్రాక్ష విలువ తగ్గించారు. ఇప్పుడమ్మా 100కి ఒక 15% మాత్రమే ఒరిజినల్ రుద్రాక్షలు ఉన్నాయి. అది కొన్ని ప్రాంతాల్లో మహాక్షేత్రాల్లో మాత్రమే దొరుకుతున్నాయి. మిగతా ఎంత చెక్కతో చేసినవి వస్తూ ఉన్నాయి. మనం ఎలా గుర్తించవచ్చు? మనం గుర్తుపట్టడానికి రుద్రాక్షకి విషయం ఎలా ఉంటుందంటమ్మా, ఏ రుద్రాక్ష అయితే నీ చేతికి వచ్చినాక ఎరుపు రంగుకు మారుతుందో ఆ రుద్రాక్ష అత్యంత పవిత్రమైనదని అర్థం. అలా మారుతుందా? ఖచ్చితంగా మారుతాయి. మా శరీరంలో ఉన్న రుద్రాక్షలు మీరు గమనించి చూడండి, అన్ని ఎర్రగానే ఉంటాయి. ఇవన్నీ ఎర్రగా ఉంటాయి. అంటే దీన్ని చూసినప్పుడు మీరు వేరే ఏ రుద్రాక్షను చూసినా కూడా దీనికి సరితూగదు. ఎందుకంటే అమ్మా ఆ స్ట్రైకింగ్ తెలిసిపోతుంది. దీన్ని గవ్వల సవడి వస్తుంది చూడండి. అవునవును. ఇది వేరే రుద్రాక్షలు ఏంటంటే చెక్కలలాగా సౌండ్ వస్తుంది. చెక్క సౌండ్ ఏంటంటే కొంచెము అంత నాయిస్ రాదు, కొంచెం డిఫరెంట్ నాయిస్ వస్తుంది. దీని ఏంటంటే గవ్వల్లాగా వస్తుంది నడుస్తూ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మైక్ సౌండ్ కూడా ఒక డిఫరెంట్గా వస్తుంది. ఈ రుద్రాక్షలు ఉండడం వల్ల ఏమవుతుందంటే అమ్మా, నెగిటివ్ వేసుకున్నా పాజిటివ్ వేసుకున్న మాత్రం పరమాత్ముడి ఆజ్ఞ మాత్రం ఒకటే. ఇక్కడ చేయాల్సింది ఏంటంటమ్మా, ఆడవాళ్ళు వేసుకోవచ్చు అన్న నియమ నిబంధనలు ఏంటంటే 13 సంవత్సరాలకి కింద ఉన్న వ్యక్తులు వేసుకోవాలనేది నియమం రాస్తుంది. తర్వాత ఈ ఋతుచక్రం ఆగిపోయే తరుణం ఉంటుంది 39 సంవత్సరాలకు 40. ఆ తర్వాత వేసుకునే నియమాలు ఉన్నాయి మన దగ్గర. అంటే మధ్య వయసు వాళ్ళు వేసుకోకూడదు అంటమ్మా. రక్తస్రావం అనేది అయినప్పుడు ఒక రుచి, ఒక శుచి అనేది శరీరానికి ఎలా ఉంటుందో, భార్యాభర్తల పడక సమయం చాలా విలువైనది. ఇక్కడ అది పవిత్రమైన సంబంధం భార్యాభర్తలది. కానీ ఇక్కడ అంత పవిత్రంగా ఉన్న సంబంధాల విషయంలోకి వస్తే అది పవిత్రంగా ఉంటుంది రుద్రాక్ష. అంటే ఆ సమయంలో ఉండకూడదు. లేదు, వేసుకోవచ్చు. దానికి నియమ నిబంధనలకు ఎక్కడ శాస్త్ర గ్రంథాలు అడ్డు లేదు తల్లి. నేను చెప్తున్న విషయం ఏంటంటే, భార్యాభర్తలు వేసుకున్నది పవిత్రమే. నేను చెప్తుంది ఏంటంటే, అది వేసుకున్న తర్వాత నీవు ఏదైనా మిస్డ్ అబార్షన్స్ లాంటివి, లేదు ఇంకేదైనా మనం కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా. ఎలా చెప్పవచ్చు అంటే అమ్మా, 2వ నెలకి 3వ నెలకు ప్రెగ్నెన్సీ తీసేసుకున్నాం అనుకోండి. అలాంటి సమయంలో ఈ రుద్రాక్ష ఉండడం అనేది ఏంటంటే అమ్మా, అంటూ ముట్టు అనేది దాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. అది పవిత్రమైన రుద్రాక్ష కాబట్టి. దానివల్ల దోషం ఏమైనా దోషం అనేది శివాజ్ఞ. నేను ఏ విధంగా కాపాడతాడు, నువ్వు వెళ్ళి బుడదలో కూర్చుంటే, నువ్వు బుడదలో కూర్చొని పరమాత్మ నా మనసులో నీవే ఉన్నావు అంటే నువ్వు పవిత్రమైన శరీరంతో ఉన్నావు కాబట్టి నేను రాగలను. ఇప్పుడు నువ్వు పవిత్రం కాదు, ఒక శరీరంతో ఒక శరీరం భార్యాభర్తలు కలిస్తే అపవిత్రం అని కాదు, భార్యాభర్తలు కలిస్తే పవిత్రం. కానీ అదే అసాంఘికంగా చేసే పనుల ద్వారా వాళ్ళకి విలువ రాదు కదా తల్లి. అలాంటి విషయంలో ఆ రుద్రాక్షని వేసుకొని నీతో పాటు ఒక పవిత్రమైన స్థలాన్ని కూడా నువ్వు ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతావు. కాబట్టి ముట్టు అంటే ఏంటంటమ్మా, బయట నుంచి. అంటు అంటే శరీరం నుంచి వచ్చింది. అంటుకు ఏ శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ కూడా రాసి లేదు మీరు అంటుకుంటే ఈ విధంగా చెడిపోతారని. కానీ ముట్టుకోవడం అనేది ఒక మగవాడు ఆడపిల్లని ముట్టుకున్నాక ఆ గర్భం దాల్చి 9 నెలలు మోసిన ఆ బంధానికి విలువ. కానీ నీకు ఒక పురుషుడి వల్ల వచ్చిన కలయికతో 45 రోజులకు 30 రోజులకు ఏదైనా పిల్స్ వేసుకొని ఇంకేదైనా చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇది అత్యంత అపవిత్రమైనది. అలాంటి సమయంలో ఈ పని చేయవు కదా. ఇంత బోల్డ్గా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ముట్టు అని పెద్దవాళ్ళు అన్నారు, అంటూ అని పెద్దవాళ్ళు అన్నారు, కానీ దాని అర్థం చెప్పలేదు చూడమ్మా. ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లలకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలియదు, కానీ దాంట్లో ఉన్న అంతరార్థం అది. ప్రెగ్నెన్సీ వచ్చినాక అమ్మ, మన హిందూ సంప్రదాయంలో అదొక పంట పొల. ఒక పొలాన్ని మనం ఎంత విలువగా చూసుకునే వాళ్ళం అనేది చేసేవాళ్ళు. కొన్ని పంట పొలాలు అయిపోయినాక 21 రోజు కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటమ్మా, ఆవిడ రక్తస్రావం ముట్టుతోని వచ్చింది కాబట్టి ముట్టుకోరాలి. బాగా గుర్తుపెట్టుకుని. అంటూ అనేది శరీరంకి వచ్చిన తర్వాత ఈవిడ శరీరంలో 21 రోజుకి రక్తస్రావం ఆగిపోతుంది. ఈ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటున్నా. ఆ 21 తర్వాతనే ఈ పూజ చేయాలి.
ఈ పూజ పేరు పెట్టే కార్యక్రమాలు నువ్వు 20 రోజుల కంటే ముందు కూడా చేసినా తప్పులేదు అక్కడ. కానీ శరీరం అనేది ఒక మగ పురుషుడి ద్వారా వచ్చి ఆ గర్భాన్ని ఈవిడ తీసుకోవడం చేత ఆ యొక్క వివరణ 21 రోజుకు అయిపోవడం చేత పవిత్రంగా పోయే తరుణం. ఇది ఎంతమంది ఆడపిల్లలకి ఈరోజు తెలుసు చెప్తున్నారు? చెప్పట్లేరు. 21 రోజులు అనేది ఎందుకు అనేది ఎవరికి తెలియదు. రుద్రాక్షలు ఆడపిల్లలు కూడా ఒళ్ళంతా వేసుకోవచ్చు, మగ పిల్లవాళ్ళు ఒళ్ళంతా వేసుకోవచ్చు. శివుడికి ఆజ్ఞ ఒకటే ఏముందంటమ్మా, నా మనస్సు మీ మనస్సులు చేరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అంతఃకరణ శుద్ధి. అంతేకాని రుద్రాక్షలు వేసేసుకొని నువ్వు అది చేసావు, రుద్రాక్షలు లేకుండా ఇది చేసావు అనేది లేదు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క మరో నామమే నరుడు. నర రూపంలో ఉన్నవాడే ఈశ్వరుడు. సహజంగా మాట్లాడే మాట కదా. కాబట్టి ఏంటంటే ఈశ్వరుడు పెట్టిన నియమ నిబంధనలకి రుద్రాక్ష ఎక్కడా లేదమ్మా. కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలి, రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలి. నేను చెప్తానమ్మా, అదే రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు ఎంతమంది పవిత్రంగా ఉన్నారో చూపించండి. రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు పవిత్రం కారు. ఇక్కడ రుద్రాక్షాన్ని పెట్టుకొని చేసే పనులు పవిత్రంగా ఉండాలి. శరీరంలో వేసుకోగానే పవిత్రంగా అయిపోతాం మా తల్లి. ఇప్పుడు 1100 రుద్రాక్షలు. ఆ 1100 రుద్రాక్షకు ఒక అర్థం ఏమిటంటే 1100 రుద్రాక్షలు అంటే 1100 అనేది రుద్ర సంకేతం అనమాట. అది నా పేరు పైన తీసినది. ఎవరికైతే 1100 రుద్రాక్షలు శరీరం మీద ఉంటాయో వాళ్ళు రుద్ర అన్న నామాన్ని పిలువబడతారని శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంది. అందుకని మా గురువు మాకు ఇచ్చారు. ప్రతిరోజు ఉంటాయి. ఎందుకంటే హ్యాపీగా ఉంటుంది. స్నానం ఆచరించేటప్పుడు స్నానం తీసేటప్పుడు తీసేస్తాను, ఒక రుద్రాక్ష పెడతాను, మళ్ళీ తర్వాత మళ్ళీ వేసేసుకుంటాం. అలా దానికి నియమాలు ఉన్నాయి. ఒక రుద్రాక్ష వేసేదానికి ఒక పేరు ఉంది, ఒక మాల వేసేదానికి. అలా 1100 రుద్రాక్ష ఒక క్షత్రియ గుణం ఉందన్నమాట. ఇప్పుడు నాలాగా బొట్టు ఎవరు పెట్టారు మీరు గమనించండి. చాలా మంది భక్తులు నాకంటే బలంగా పెట్టేవాళ్ళు ఉన్నారు. నేను ఖచ్చితంగా ఇటువైపు అటువైపు పెట్టి మధ్యలో పెడతా. మధ్యలో పెట్టడానికి కూడా కారణాలు గురువు నుంచి వచ్చే సిద్ధహస్తత్వం అంటారు దాన్ని. క్షత్రియులు మాత్రమే పెట్టాలి అంటారు. ఇప్పుడు మీ వంశం వేరు కదా స్వామి, మీరు ఉన్న తరుణాలు వేరు కదా, మీరు పెరిగిన వాతావరణం వేరు కదా, మీరు క్షత్రియులతో ఎలా పోరుస్తున్నారు అని అంటే అమ్మ, అఘోరతత్వం తీసుకున్న వాళ్ళు క్షత్రియులు. వాళ్ళకి శరీరంతో పుట్టుక అవసరం ఉండదు. ఆత్మలతో పరమాత్ముడు శరీరాన్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు చూసాం బ్రాహ్మణత్వం ఉంది, వంశపారంపర్యంగా బ్రాహ్మణత్వం వస్తుంది. గుడికి సంబంధించిన వ్యక్తులు గుడిలో పూజల్లో ఉంటారు. అఘోరతత్వం ఏంటంటే అమ్మ, ఎక్కడో కాశీలో పుట్టినోడు శ్మశానంలో పెరగాలి, ఎక్కడో ఆంధ్రలో పుట్టినోడు కాశీలో వెళ్ళి శ్మశానంలో పెరగాలి అనేది ఆయన అంత ఆత్మతోని పరమాత్ముడి ఆత్మ లీనం చేసి తీసుకొచ్చి పెట్టుకున్నది అఘోరతత్వం. అది క్షత్రియ తత్వం. ఎందుకు క్షత్రియ తత్వం అంటమ్మా, ఎక్కడైతే అధర్మం ఆడపిల్లకి విలువ అనేది తగ్గిందో అక్కడ విరుచుకుపడేవాడే కారణ జన్ముడు. మేము గతంలో 100 సార్లు ఏం చెప్పానంటే, అఘోర చేసిన పని అంతమ్మా చరిత్రలో స్త్రీని కాపాడాడు. మీరు వెనక్కి వెళ్ళి చూడండి, శివభక్తులు అన్న విషయానికంటే ముందు వాళ్ళకి నేర్పించిన గుణం మన ఇంటి సంపద స్త్రీ. గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పాము. ఆ స్త్రీని కాపాడడానికి పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ధైర్య సాహసాలు నేర్పిన తర్వాతనే ఆయన శరీరం వదిలిపెట్టిన వాడు ఉన్నవాడే వస్తాడు కదమ్మా. దానికి గురుతత్వం నుంచి వస్తాయి, గురువులు స్వీకరించిస్తారు. అలాగే చాలా మంది గురువుల దగ్గర శిష్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్షేత్రాన్ని చెప్తారు. ఇప్పుడు మేము కేదార్నాథ్ కట్టడానికి గల ముఖ్యమైన కారణం కూడా ఏంటంటమ్మా, అదొక క్షేత్రానికి పరమాత్ముడు ఇచ్చిన ఆశ. మీ ప్రాణం, మీ యొక్క శరీరం అది కట్టిన తర్వాత వదిలిపెట్టినా పర్లేదు, అది కట్టేంత వరకు అహర్నిశల ప్రయాణం భిక్షాటన చేస్తూ తిరుగుతూనే ఉండాలి. అంటే ఒకటి నియమాన్ని పాటించాం. ఇప్పుడు ఇన్ని రుద్రాక్షలు పెట్టుకొని నేను భౌతి భిక్షాందేహి అంటమ్మా, ఇంతవరకు నన్ను భిక్షాటకుడిలాగా ఎవరు చూడలేరు. ఇంటి ముందుకు ఎవరో వచ్చారు అన్న ఆలోచనతోనే హడావిడిగా వచ్చి వాళ్ళు ఇచ్చే ₹1 ₹2 కూడా నేను ఇలా తీసి ఒళ్ళో పట్టుకొని వెళ్తాను. అలా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అలా ఇయ్యం సామ్యమేమో అని ఇస్తాము చేస్తాము. నేను ఇలానే డైరెక్ట్గా పట్టి అడుగుతాను, భౌతి భిక్ష అని అడిగితే వాళ్ళు అలా వేస్తారు. వేసినప్పుడు అది ఇచ్చేది అత్యంత పవిత్రమైన భిక్ష అమ్మ. ఇప్పుడు చాలా మంది చాలా విధాలుగా అడుగుకుంటారు. శివతత్వం భిక్ష తీసుకునేది అలాగా. కొంతమంది తినండి అంటారు, కొంతమంది కూర్చోపెడతారు, లేదా కొంతమంది డబ్బులు ఇస్తారు కదా. ఈ శివరాత్రి 45 డేస్ నేను ఖచ్చితంగా భిక్షాటనకే వెళ్తాను. వెళ్ళినప్పుడు వచ్చి ఆ డబ్బులన్నీ జోలిలో పెట్టి ఒక దగ్గర అన్నీ గ్యాదర్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ గుడి కింద పెట్టాలన్న కోరిక మాది. ఎందుకంటే ఎందరి జీవితాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క పాపం, వాళ్ళు ఎన్నో విధాలుగా పడుతున్న ఆ బాధలు, దుఃఖాలు నీ చెంతకు చేరిన తర్వాత సుఖమన్న కలగాలి, బాగుపడాలి. కొంతమంది పెళ్ళిళ్ళు కావు, కొంతమందికి ఉద్యోగం రాదు. ఇలాంటివన్నీ ఒక రుద్రాక్ష వేసుకోవడం చేత మన ఈ శరీరం నుంచి అన్ని కణాలు పవిత్రమవుతాయి తల్లి. శరీరం నుంచి వచ్చింది కాబట్టి శరీరం మీద ఉండాలి ఇది. ఎందుకంటే శివుడి కంటి నుంచి పడ్డది. శివుడు ఇచ్చింది ఏంటంటే అమ్మ, రుద్రాక్ష మానవులకి ఉట్టిగా వేసుకోమని ఇవ్వలేడు. నేను మీ అందరితో పాటు ఉన్నా అని
దానికి ఇచ్చాడు. మీరు అన్న ఈ డీపెస్ట్ క్వశ్చన్ చాలా విలువైనది. దానికి వక్రీకరించిన వల్ల 100 మంది ఉన్నారు. ఒక స్టూడెంటే క్లాస్ ఫస్ట్ వస్తాడు, మిగతా వాళ్ళందరూ ఆ స్టూడెంట్ని ఎలా ఎత్తిపొడుస్తారమ్మా? సేమ్ అదే విధంగా శాస్త్ర గ్రంథాల్లో కూడా చెడు చేసిన వాళ్ళు వందల్లో ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఈ రుద్రాక్ష ధరించడం వరకు బాగానే ఉంది, ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. ఆ ధరించే ముందు కూడా పూజలో పెట్టి ఏమైనా అలా పూజ చేసిన తర్వాత వేసుకోవాలా? ఎలా అంటే అమ్మా, ఒక రుద్రాక్షని ఏం చేస్తారంటే గురువు తత్వం ఉన్న వాళ్ళు వేసుకోవాలి. గురువు నుంచి కొంతమంది సిల్వర్ వేస్తారు, సిల్వర్ వేసుకుంటే ఆయన గురువు అని అర్థం. సిల్వర్తో కూర్చునే ఉంటాయి రుద్రాక్షలు, కొంతమంది మెడలో ఉంటాయి, గమనించండి. అలా సిల్వర్ ఉండి వేసుకున్న వాళ్ళు గురు స్థానంలో ఉన్నారు అని అర్థం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ అబ్బాయికి వేయాలనుకున్నారో మీ అమ్మాయికి వేయాలనుకుంటామా, ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ శివుడి పైన అలా మెడలో వేసి ఒక లింగం చెట్టు కొంచెం అభిషేకంతో నీళ్లు పోసి అది వేసేసుకున్నామంటే సాక్షాత్తు శివుడి యొక్క ఆశీర్వాద బలం మనకు వచ్చేసినట్టే. శివలింగానికి మన దగ్గర పవిత్రత ఉంది కదా. ఇప్పుడు కుదరదు, మీరు పంతుల దగ్గరికి పోయి వేసుకోవాలంటే కుదరదు, గురువే వేయాలని లేదు కదమ్మా. రుద్రాక్ష అనేది బయట అంబేంత వరకే అది పవిత్రంగా ఉండదని అర్థం. ఒక్కసారి శివుడి మెడలోకి వెళ్ళి మళ్ళీ మన మెడలకు వచ్చిందంటే దానికి శక్తి వచ్చేసినట్టే. ఒక్క రుద్రాక్ష వేసుకున్న వాడు శివుడితో సమానం. శివుడితో మాట్లాడితే వచ్చే ఆ విలువ మళ్ళీ అదే తరుణం శివుడు మనతో చూస్తాడు. శివభక్తులకి కొంచెం పొగరు ఎక్కువ అని శాసన గ్రంథాల్లో రాసి ఉంది కూడా. ఎందుకంటే అమ్మా, శివుడిని చూసినా శివభక్తుల్ని చూసినా ఒకటే. నా భక్తులతో ఏ దేవాది దేవతలకి మాట్లాడే అధికారం లేదు, నేనే స్వయంగా మాట్లాడతాను శ్రీశైలం బ్రహ్మరాంబిక దగ్గర కూర్చొని కలియుగం అంతమైనప్పుడు అని రాస్తుంది శివపురాణంలో. అంటే ఆయన భక్తులతో ఆయనే మాట్లాడుకుంటాడు కాబట్టి ఆయన విధాత అనేది దానికి కూడా చాలా లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే శివభక్తులు ఏంటంటమ్మా, ఎక్కడ చూడండి వాళ్ళ కోపమే ఉంటుంది. అవును, ఎవరు కూడా శాంతంగా ఉండరు. ఎందుకంటే ఆయన ఇచ్చిన తత్వమే అది. అహింసను చేయాలి, అంతేగాని అహింస చూసుకుంటూ కూర్చుంటే ఇక అవతల వ్యక్తికి ఏమొస్తుందమ్మా? ఇక నువ్వు నిన్ను పిచ్చోడ్లాగా అనుకుంటారు, మాలేసుకొని ఇక నువ్వు కూర్చొని ఎందుకమ్మా? చాలా మంది అడిగారు, ఏంది త్రిశూలం పట్టుకొని తిరుగుతారు అంటే, నేను ఈ బొగలు కొడతా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అని ఇట్లా చెప్తే నవ్వుతారు. ఎందుకు పట్టుకొని తిరుగుతారు? నిజంగా ఇది ఏంటంటే శివ భక్తుని కాబట్టి అది చూపించడానికని. పట్టుకుంటేనే భక్తి ఉన్నట్ట అలా ఉండదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఇది మీరు పట్టుకొని పోలేరుగా రోడ్డు పైన. అవును, నేను ఇలా ఉన్నాను కాబట్టి, శ్మశానంలో ఉంటాను కాబట్టి, నేను ఒక సాధువుని కాబట్టి, నాకు ఒక గురు సాధన, ఒక లక్ష్యం, ఒక అఘోర విద్యలన్నీ సాధించుకున్నాను కాబట్టి ఇది నా ఆయుధం. ఇది ఎందుకు ఇది ఆయుధం? మీకు శివుడి కంటే గొప్ప వాళ్ళ మీరు అనవచ్చు. మీరు శివుడు కాదు కదా, మీరు ఒక మామూలు భక్తులు కదా. అంటే అన్యాయం జరిగిందంటే ఆయుధం వాడాల్సిందే ఎక్కడైనా. మేము కూర్చున్న దగ్గర ఆడపిల్లలకి ఎక్కువ రెస్పెక్ట్. అమ్మ అన్న మాట లేకుండా నేను ఇంతవరకు ఒక ఆడపిల్లని పేరుతో పిలవలేను, మాట్లాడలేను. ఆ విలువ ఏంటంటమ్మా, ఇది కూర్చుంటే శివభక్తుడు శివుడు దగ్గరికి పోయినంత విలువ. అన్నిటి దగ్గర శివుడు వచ్చి కూర్చోలేడు కదా. చాలా మంది అదే అంటారు. మొన్న ఒక అమ్మ రాత్రి ఫోన్ చేసి అంటుంది, అమ్మ 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 అని అన్నిసార్లు మాట్లాడతారు, అండి అంటారు స్వామి. ఇక్కడ ఎవరు చూసినా అండి అన్నారు అంటే అది వాళ్ళతో మాట్లాడాలని ఉండదు అంటారు. రెస్పెక్ట్ రావడానికి అని ఇవన్నీ కనబడాలమ్మా. మీరు అన్నట్టుగానే నేను మామూలుగా కూడా ఉండగలుగుతాను, కానీ ఏంటంటే గురుస్థాయికి ఆయుధము మరి అఘోరతత్వానికి అదే కదమ్మా ముఖ్యమైనది. దానివల్ల ఎంతవరకు న్యాయం చేసాం మేము. న్యాయం చేసామంటే మీరు అర్థం చేసుకోవాలి, దాని విలువలు ఎలా ఉంటాయి. శివభక్తులు అని తెలుసుకోవడానికి చూడగానే తెలిసిపోతుందమ్మా, అంతే. అది మీరన్న రుద్రాక్ష మహిమ తల్లి. గారు రుద్రాభిషేకం చేస్తుంటారు, ఏంటి ఈ రుద్రాభిషేకం విశిష్టత? ఎవరు చేయాలి, అసలు ఎందుకు చేయాలి? అంటే మీరు కొంచెం మమ్మల్ని కదిలిచ్చే ప్రశ్న అడిగారు. రుద్ర అనేవాడు శివుడు, కానీ రుద్ర అనే ఒక పర్సన్ కూడా ఒక వీరుడు. ఆ వీరుడు చేసిన మహాభక్తి పరమాత్ముడిని చేరిన ఒక విలువ. శాస్త్ర గ్రంథాల్లో మనం మాట్లాడితే తల్లి, ఎవ్రీ లెసన్ ఈజ్ ఎ లెసన్. అంటే మన దగ్గర రాసిన అన్ని పుస్తకాలు ఒకప్పుడు అనుభవాలే కదా. అలా చాలా చాలా అనుభవాలని మనం చేసుకున్నాం, అంటే చెరిపేసుకున్నాం ఒక విధంగా చెప్పాలంటే. అలా వచ్చిన దాంట్లో కొన్ని శతాబ్దాల క్రితం వెళ్దాం మనం. ఈ రుద్ర అనే వ్యక్తి ఎవరు? ఈ రుద్ర అనే వ్యక్తి ఒక కారణ జన్ముడై ఊరు 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 తిరిగేవాడు. అంటే ఒక మానవుడే, ఒక మానవ శరీరం. ఆయన ఏం చేసేవాడు అంటే భిక్షాటన చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేసి, తర్వాత చాలా చాలా అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ మేమున్నాము అని చెప్పేసి ఒక ప్రచారకంగా ఉండేవాడు భక్తుడిలాగా. అయితే అమ్మ, ఆయన ఏం చేశాడంటే ఒకరోజు భక్తిలో మనం ఒకప్పుడు ఏంటంటే వరాలు కావాలంటే ఒక తపస్సు, ఒక యజ్ఞాలు చేసి కోరుకునేవాళ్ళం. అలా ఒక యజ్ఞం, ఒక తపస్సు చేసేస్తే మహానీయుడు పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. వచ్చి భక్త పిలిచావుగా, కారణాలు ఏమిటి అని అడిగితే, తండ్రి మీరు ఉన్నారా
అన్న ఒక సందేహం కలిగింది నాకు. నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే భగవంతుడిని, శివుడిని. అదేంది ఆలింగనం చేసుకోవడం ఏమిటి, వరాలు కదా నువ్వు కోరాలి, ఏదైనా శక్తులు సంపాదించాలి కదా అంటే లేదు, ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటే అదొక్కటి నాకు తృప్తి, అసలు మిమ్మల్ని నేను కలవాలి చూడాలన్న ఆ కోరిక నాకు ఉండే అన్నప్పుడు తండ్రి ఇలా అనుకున్నప్పుడు నీ నామాన్ని స్మరించి చేస్తున్న ఏ యొక్క పూజ, మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలు, నీవు నన్ను మహానీయుడైన మహాత్ముడిని పిలిచి ఒక వరాన్ని కూడా కోరగా ఖాళీ నన్ను ఇట్లా అల్లుకోవాలన్న అల్లికగా చేసావు కదా, ఇకపై అంటే రుద్ర అన్న పేరు శివుడిది, ఈయన మానవ శరీరానికి ఉన్న పేరు అది. ఇకపై అభిషేకాలు, ఇకపై మీరు ఏదైనా శాస్త్రీయ గ్రంథాలలో మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలు ప్రచారం నిమిత్తం భూమండలం మొత్తం పాకుతుంది. మీరు చేస్తున్న ఆ అభిషేకం అంటే ఆయన ఆ రోజు రుద్ర చేశాడు అన్న ఆ అభిషేకము, ఆ రోజు ఆయన చేసిన గొప్ప పనులకి ఈ రుద్ర చేసింది ఆ రుద్ర కోసం అయితే అది రాను 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 ఈ రోజు రుద్రాభిషేకం అయ్యింది. దీన్ని చాలా మంది ఒప్పుకోరు, నేను రుజువులతో పాటు చూపిస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి రుద్రాభిషేకం గురించి మాట్లాడడం ఏంది, రుద్రాభిషేకం అంటే శివుడిది కదా తల్లి, ఇదంతా మాట్లాడేది పౌరోహిత్యం, ఇదంతా మన పురాణాలు చెప్తాయి. అసలు రుద్ర అనే వ్యక్తి ఎవరు, రుద్ర యొక్క చరిత్ర ఏంది అని అంటే అమ్మ, ఆయన వాడిన గుర్రం కూడా 220 సంవత్సరాలు ఉండేనంట భూమండలం. రుద్ర వాడిన రుద్ర అనే వ్యక్తి ఎవరు, అసలు ఆ రుద్ర అనే వ్యక్తి నుంచి ఎందుకు ఈ యొక్క అభిషేకాలు విలువ ఈ తంతనాలు ఎందుకు వచ్చాయనంటే అమ్మ, అసలు ఏ శాస్త్రంలో ఉంది మంచిది, చాలా బలమైన రుద్ర అనే విషయాన్ని మీరు పురాణాల్లో చదివితేనే చెప్తారు. శివపురాణం అన్నాం కదా, ఈ రుద్ర అన్న పేరు వెనకాల ఉన్న స్టోరీ మీకు చెప్తున్నాం. రుద్ర అభిషేకం ఎందుకు చేస్తారు, ఇప్పుడు మీ పేరు విజిత అమ్మ, విజిత అభిషేకం ఎందుకు చేయరు, మరి శివుడికి రుద్రాభిషేకం ఎందుకు చేయలేదు, రుద్రుడికి రుద్రాభిషేకం ఇలా చేస్తావు తల్లి. గమనించండి బాగా, విజిత అమ్మ ఒక పెద్ద కన్వెన్షన్ పెట్టి మీటింగ్ పెడితే విజిత కన్వెన్షన్ అంటారు కదా, కాబట్టి అక్కడ రుద్ర చేసిన అభిషేకాన్ని పరమాత్ముడు మెచ్చాడు కాబట్టి దానికి పేరు వచ్చింది అలా అని చెప్తున్నాను మీకు. ఏ శాస్త్రంలో ఉన్నదని కాదు. ఇప్పుడు ఫలానా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక గొప్ప కార్యక్రమం తీశాడు అనుకోమ్మా, ఆయన హయాంలో వచ్చిందని దాన్నే మనం చెప్తాం. అలా వచ్చిన పేరు యొక్క ఆయన చరిత్ర చెప్తున్నాం అంటే ఆయన చేసిన గొప్ప పనులు ఏమిటి, ఆయన యొక్క పేరు ఎందుకు వచ్చింది. రుద్రాభిషేకం ఎవరు చెయ్యాలి అంటే ఎక్కడ మహామృత్యు అంటే నిజముగా హార్ట్ అరెస్ట్ అయినప్పుడు, ఎక్కడైతే కోమాల్లో కూర్చుంటారో, ఎక్కడైతే మనిషి 2 నెలలు 3 నెలలు మంచం నుంచి లేవకుండా, మంచం నుంచి లేవరు. కొంతమంది యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది తెలియకుండా ఏదైనా ఎవరైనా ప్రయోగం చేస్తే దాన్ని కనిపెట్టడానికే జీవితాలు వెళ్ళిపోతాయి ఇలా. అలాంటి విషయాలమ్మ ఈ రుద్రాభిషేకం చేస్తే ఆ మహానీయుడు రుద్రాని వస్తాడు అంటే ఎవరు, పరమాత్ముడికి. ఆయన ఒకప్పుడు ఏం చేశాడు అన్న విషయాన్ని కొంచెం వెనక్కి చూస్తే అమ్మ కొంచెం వక్రీకరించి మాట్లాడాలి. 100 సంవత్సరాలకి ఒక్కసారి మన దగ్గర ఒక వ్యాధి వస్తుండే, మీకు గుర్తుంది కదా, ఒక 100 సంవత్సరాల క్రితం క్షయ వచ్చింది, ప్లేగు వ్యాధి వచ్చింది, తర్వాత కరోనా వచ్చింది అని కూడా ఆ మధ్య వచ్చింది. కరోనా రాలే, యాక్చువల్లీ కరోనా అది కాదు, ఇంకా మనకి ఇంకా వచ్చేది ఉంది వ్యాధి, అది ఇంకా దగ్గరలో ఉంది. ఈ కరోనా అనేది జస్ట్ మానవుల నుంచి వచ్చింది కానీ ప్రకృతి నుంచి రాలేదు. ప్రకృతి నుంచి వచ్చే వ్యాధులన్నీ 100 సంవత్సరాలకు ఒకసారి భూమిని ఫిల్టర్ చేయడానికి వస్తాయి అన్నమాట. అది ఇంకా మన దగ్గర రాలే. అయితే ఒకప్పుడు ఈ యొక్క ఆయుర్వేదిక వనమూలికలు ఉన్నాయి కదా తల్లి, ఈ ఆయుర్వేదిక వనమూలికని తయారు చేయడానికి ఈయన ముందుండేవాడంట. అయితే ఈ పురుషులు ఉంటారు కదమ్మా, పురుషులందరూ కేవలం ఒక సంవత్సరం పురుషులే చనిపోయారట. ఒక ఊరిలో పురుషులే చనిపోతున్నారు, స్త్రీలు చనిపోవట్లేరు. ఏమిటి, ఏదన్నా మహమ్మారి సోకినదా, అసలు ఆ మహమ్మారి ఎందుకు సోకిందని కనిపెట్టినప్పుడు అప్పుడు పరమాత్ముడు అంటే అప్పుడు జ్ఞాన సంపాదించే గురువులు ఉండేవాళ్ళు కదా తల్లి, అందులో ఒక గురువు కళలో కనబడి భిక్షాటన చేస్తే ఊరూర వెళ్ళి 47 రోజులు ఊర్లో ఉండకుండా వాళ్ళు పెట్టిన భోజనమే తిని ఈ యొక్క మంచి కోసం తిరిగితే నేను 47వ రోజు ఈ వ్యాధిని నిర్మూలిస్తా అన్న ఆ యొక్క మాట మొదట బయలుదేరిన వాడు ఈయన రుద్రుడు. ఈ రుద్ర వెళ్ళి చేసింది ఏంది, ఈ ఊరు బాగుండాలి అని చెప్పేసి నేను తిరిగి వచ్చినా రాకున్నా సరే నేను ఊరు తెలిసి ఆయన గారు ఏం చేసేవాళ్ళంట తల్లి, ఆయన గుర్రం మీద వనమూలికలు పంపించేవాడంట ప్రతిరోజు ఊర్లోకి. అంతే, ఆ వనమూలికలు పిల్లలకు పెట్టేవాళ్ళంట శరీరం. అది ఏ మహమ్మారి వచ్చింది తెలుసా అమ్మ, ఒక్కొక్క శరీరానికి ఇంత దద్దు వచ్చేదంట, ఆ దద్దు వచ్చి రక్తం వచ్చేదంట అందులో. అలా వచ్చిన దానికి వనమూలికలతో చేసిన అన్ని పెడుతూ ఉండండి, నేను 47వ రోజు తిరిగి వస్తాను అన్న ఆ తరుణాన్ని భిక్ష చేసి వచ్చి అమ్మ ఈ యొక్క వ్యాధి మెల్లిగా ప్రపంచం అంతా పాకింది కదా. అప్పుడు ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి కూడా ఈ వనమూలికలు తీసుకెళ్లారంట. అలా కూడా
మా రుద్ర అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మా వాడు ఇంత పెద్ద గొప్ప పని చేశాడు కాబట్టి ఆయన చేసిన పనుల్లో మనందరం సక్సెస్ అయ్యామన్న ఆ తరుణాన్ని రాను 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 చెప్తూ 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 చరిత్ర ఈరోజు మర్చిపోయింది. కానీ అభిషేకం అనేది శివాలయంలో చేస్తారు. ఎందుకంటే శివుడి యొక్క భక్తుడు అయినా శివుడు గెలిచిపోయాడు కదా, భిక్షాటన చేసి ఆ పుణ్యాన్ని సంపాదించిన వీరుడు కాబట్టి శివుడినే గెలిచాడు, డైరెక్ట్గా వచ్చి ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి ఆయన విలువలన్నీ ఇప్పుడు శాస్త్ర గ్రంథాల్లో తూడ్చిపెట్టిపడి ఉన్నాయి. కేవలం శివుడి గురించే మాట్లాడతాం మనం. రుద్ర అనే వ్యక్తి శివుడే. కానీ అమ్మా ఒక మాట గమనించి చూడండి, శివుడి పోలికలో ఎవరున్నారు ఈ రోజుల్లో? ఉన్నారా? ఎవరున్నారు శివుడి పోలికలో? ఎవరున్నారు తెలుసా అమ్మా? శివుడి పోలికలో మగ శరీరాలు ఉన్నాయి శివుడి పోలికలో. అంతే. ఒక హెయిర్ పెంచుకుని రుద్రాక్షలు వేసుకొని త్రిశూలం పెట్టుకున్న వాళ్ళని శివభక్తులు అని అంటారంటే ఆయన పోలికున్నట్టే కదా. గణేశుడని అన్నారు చూడండి, ఆయన వారసుడు అని. కార్తికేయుడు అన్నారు, ఆయన అన్నాడు ఆయన వారసుడు అని. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఉండి తిరుగుతున్న వాళ్ళని శివుడి పోలికతో ఉంటాము కాబట్టి శివభక్తులు అంటారు. అదే గణేశుడు కనబడితే గణేశుడు అంటారు. కాబట్టి తండ్రి ఇచ్చిన గొప్ప వరం ఏం తెలుసమ్మా ఈ శరీరాలకి? ఎవరైతే మాలేస్తారో డైరెక్ట్గా ఆయన పోలికే కనబడుతుంది అక్కడ. ఎంత తేడా ఉంది చూస్తామమ్మా. ఆయన కడుపులో పుట్టిన వాళ్ళని చూసి మనము ఆయనలాగా ఉన్నారు అనము. మానవ శరీరం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళం ఒక మాల వేసేస్తే శివుడిలాగా ఉన్నాము అని అంటాము. అంత గొప్ప గొప్ప నిర్ణయాలు తండ్రి మాత్రమే ఇవ్వగలడు శివుడు. అందుకని మీరన్నా ఆ రుద్రాభిషేకం చేయాల్సింది ఏంటంటే, దీనికి ఇంకో వ్యత్యాసం ఉంది నా తల్లి. రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు అని అంటే, రౌద్రం తండ్రిని ప్రశాంతపరచడానికి కూడా చేస్తారు. ఇది అంటే ఆయన కోపాన్ని తగ్గించడానికి కూడా చేస్తారు. ఇప్పుడు ఆ కోపం అనేది ఎలా ఉన్నది అనేది పలు విధాలుగా వస్తుంది. కానీ ఇప్పుడు మొన్న విజయవాడలో పెద్ద విపత్తు వచ్చింది కదా, అలాంటి విషయాలు చేయవచ్చు. ఇప్పుడు శ్రీశైలంలో వచ్చింది ప్రకృతికి సంబంధించి ఇబ్బందులు, అలాంటి విషయాల్లో ఆయననే కదా అధిపతి. అలా కూడా ఉంది మన దగ్గర. కానీ నేను వెరీ డీపెస్ట్గా చెప్పాను మీకు. అది తల్లి. గురుగారు, ఇందాక మనం ఒక 2-3 వీడియోల్లో మాట్లాడుకునేటప్పుడు మీరు చాలా సందర్భాల్లో శివపురాణం అని చెప్పన్నారు. వింటుంటాం రెగ్యులర్గా గురువుల నోటి వెంట ఈ మాటని. అసలు ఏంటి శివపురాణం ప్రత్యేకత? ఏముంది శివపురాణంలో? మనం ఏం తెలుసుకోవచ్చు శివపురాణం ద్వారా? వస్తాం. మనం పురాణాలలో కొన్ని వివరణ చెప్తే శివపురాణం ఒక వివరణ. మన దగ్గర అమ్మ 18 పురాణాలు ఉన్నాయి మన దగ్గర అన్ని. అందులో దేవీ పురాణం ఒకటి, శివపురాణం, విష్ణు పురాణం, అందరు దేవుళ్ళే ఉన్నాయి. భాగవతం, భగవద్గీత కూడా పురాణాలలో. అలా 18 పురాణాలు ఉంటే అమ్మ 18 మన దగ్గర ఉప పురాణాలు ఉన్నాయి. అంటే మొత్తం 36 పురాణాలు మన దగ్గర. ఇందులో శివుడి యొక్క పురాణం అనేది ఎవరు, ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏమిటి మాట్లాడాలి. ఇప్పుడు విష్ణు పురాణం చూస్తే అమ్మ తండ్రి గురించి గొప్పతనం ఉంటుంది. మళ్ళీ తర్వాత నారసింహుడి పురాణం తీసుకొని దేవి పురాణం అంటే శక్తిపీఠాలు. ఇందులో శివుడి యొక్క పుట్టుక రహస్యం ఉంటుంది శివపురాణంలో. ఎలా పుట్టుక రహస్యం చెప్తారో, ఆయన పుట్టుక రహస్యం లేదు కదా మన గ్రంథాల్లో. అంటే అమ్మ శివుడు ప్రకృతాంబ కొడుకు. శివుడి యొక్క తల్లి పేరు ప్రకృతాంబ. ఆమె పేరు ప్రకృతాంబ రాసింది. ప్రకృతాంబ అనేది వాళ్ళు మీకు తెలుసా ఎవరో? ప్రకృతికి పుట్టినవాడు అని అర్థం. ప్రకృతాంబ అది రాసింది. అయితే ఈయన గారు అక్కడ చేసింది ఏంటంటే అమ్మ, శివుడి పుట్టుక నుంచి మొదలు పెట్టి ఒక మానవ శరీరంలో ఎన్నెన్ని మార్పులు వస్తాయో అన్ని విధాలుగా రాసిచ్చాడు. 3వ కన్నులో అమ్మ 3 పుత్రుల్ని పుట్టించుకుంటాడు ఆయన. శివుడికి ఒక వినాయకుడు, తర్వాత కార్తికేయుడు కాకుండా జలేంద్రుడు ఒక కొడుకు ఉన్నాడు. ఆ జలేంద్రుడు వచ్చేసి ఈ గంగామాత కొడుకు. ఆ గంగామాత కొడుకు వచ్చేసి ఈ భూకంపాలు తెచ్చేది ఆ మహానుభావుడే. మంచివాడు కాదు ఆయన. అంటే ఆయన భూకంపాలన్నీ వచ్చేది ఇప్పుడు నీళ్ళ నుంచి కాబట్టి మంచివాడు కాదని అనుకుంటాం మనం. ఎందుకంటే భూకంపాలు ఊకే వస్తుంటాయి, పెద్ద పెద్దగా అలలు, సముద్రాల దగ్గర ఈ సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మంచివాడు కాదంటాం. అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే అమ్మ, ఒక పురాణ గాథలో ఇతిహాసం మన దగ్గర ఎందుకు అంత పవిత్రంగా ఉందంటే, పార్వతీమాతని పెళ్లి చేసుకోవడానికని వాళ్ళ యొక్క నాన్న దక్షుడు చేసిన విచిత్రమైన వేషాలన్నీ అందులో ఉంటాయి. అయితే శివుడు విశ్వాచారి అన్న పేరు చెప్పా కదమ్మా, ఆయన బ్రహ్మచారి. ఆయన పెళ్లి అనే విషయం లేకుండానే 3 కన్నులు అలా పెట్టుకొని ఎప్పుడు కూర్చొని ఉండేవాడు. అయితే శివుడు ఒక వ్యక్తికి ఏం వరం ఇస్తాడంటే, పెళ్లి చేసుకొని, అంటే నాకు వరం ఇచ్చిన వాడు తర్వాత పెళ్లి అయితేనే నన్ను చంపాలి, ఈ వరాన్ని ఇస్తాడు తండ్రి.
శివుడైతే పెళ్లి చేసుకోలేడు, వరం ఈయన దగ్గర తెలివిగా తీసేసుకుంటాడు ఆ రాక్షసుడు. ఇదెక్కడి గోలా అని చెప్పి ఆలోచిస్తే ఆయన ఏం చేస్తాడు, ఇక అన్నిటిపైన దండయాత్రలు మొదలుపెట్టి ఎన్నో కోరికలు కోరుతాడమ్మా. ఆ కోరినప్పుడు ఇక తండ్రి అందరూ వచ్చి ఆయన దగ్గర అర్ధనాదాలు పెడితే ఏం చేయలేని పరిస్థితుల్లో ఆయన పెళ్లి ప్రస్తావన మొదలవుతుంది. పెళ్లి ప్రస్తావన మొదలైన మొత్తం నిక్షిప్తంగా అందులో పురాణంలో ఏముంటుందంటే అమ్మ, దక్షుడు 3 కన్నులు ఉంటుంది, అదేదో విచిత్రంగా. ఆయన భూతనాథుడు, వైద్యనాథుడు, ఒళ్ళంతా విభూతి రాసుకొని తిరుగుతాడు. ఎందుకు త్రిశూలం పట్టుకుంటాడో తెలియదు, ఎందుకు శరీరం మీద ఇటువైపు ఏనుగు శరీరం ఉంటుంది, ఇటువైపు వచ్చేసి పులి శరీరం ఉంటుంది, ఇవన్నీ కత్తులు పెట్టుకొని ఎందుకు తిరుగుతాడు అన్న ఈ తరుణాన్ని చాలా వివరంగా చెప్తాడు. అయితే దక్షుడి తల్లి ఉంటుంది కదమ్మా, దక్షుడి తల్లి మాత్రం శివుడిని చూడదు. దక్షుడు మాత్రం ఆయన ఒక గురువు కాబట్టి స్థితిగతులు ఉంటాడు కదా. తండ్రి ఆవిడకి వివరంగా చాలా చాలా డీప్గా తెలియచేసేలా చేసిందే శివుడి యొక్క పెళ్లి ప్రస్తావన. మీకు మళ్ళీ మేము వివరంగా చెప్తాము. ఒక రాక్షసుడు చెప్పాము, రాక్షసుడు గురించి ఎందుకు ఈ చరిత్రలో పెళ్లి అనే ప్రస్తావన ఎందుకు వచ్చని చెప్పాము కదమ్మా. ఇక్కడ ఒక్కొక్క అవతారాన్ని శివుడు ఏ విధముగా తీసుకొచ్చాడో చెప్తాడు. అక్కడ అగ్ని ఉంది కదమ్మా, ఈ అగ్ని ఎందుకు పుట్టిందో శివపురాణంలో రాశాడు, శివుడే చెప్తాడు ఎందుకు ఈ అగ్ని వచ్చింది. అగ్నిదేవుడు ఏంటంటే బాగా కామానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఎవరికన్నా తగిలిండు అని అంటే వాళ్ళు ఈయన చేతిలోకి వశపరుచుకొని ఆ తరుణం. అలాంటి వివరణలు కూడా ఈ అగ్ని ఏదంటమ్మా శివుడి యొక్క వీర్యం. అంటే ఆయన యొక్క శరీరంలో నుంచి వచ్చిన ఆ వీర్యాన్ని కూడా తట్టుకునే స్థితికి పరమాత్ముడు ఎన్నో విధాలుగా దాన్ని మలిచి భూమండలానికి ఇబ్బంది కాకూడదు, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అన్న ఆ కామానికి సంబంధించిన కార్యకలాపాల్లో రాసిన నిక్షిప్తమైన సంపుటి శివపురాణం. శివుడి గురించే ఎందుకు రాశాడు అందులో అనేది కాకుండా పంచభూతాల గురించి వివరించాడు ఒక్కొక్క దాని గురించి అని. ఎలా ఏ విధంగా పోయడం చాలా డీపెస్ట్ క్వశ్చన్, అంటే అది ఎన్నో వేల పేపర్లు. అయితే ఇక్కడ ఏముంటుందంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, పార్వతీమాతని గెలిచిన తరుణం ఒకటిస్తాడు. పార్వతీమాతని చేసుకున్నాక తండ్రి పడ్డ బాధలు రాసి ఉంటుంది అందులో. మీకు తెలుసా అమ్మా, చేసుకోవడం వల్ల బాధలు చేసుకున్నాక తండ్రి చాలా బాధలు పడతాడు. మొదట తల్లిని కోల్పోతాడు, తర్వాత తల్లి ఆ ప్రేమను పొందడానికని తండ్రి మళ్ళీ ఒక జన్మంతా భూమండలాన్ని ఆపేస్తాడు. ఇది రాసింది మన దగ్గర. తల్లి ఒక సమయం ఏం చేస్తుంది అంటే అమ్మ, సాయంత్రం సంధ్యావేళలో ఆ తండ్రికి 3 పుట్టారు అని చెప్పాను కదా, తల్లి వచ్చి ఇలా కళ్ళు మూస్తుందమ్మా వెనకాల నుంచి సంధ్యావేళలో. 3 కన్నులు మూసేస్తుంది ఆమె వచ్చి. మూసేయగానే తండ్రి ఏం చేస్తాడు, ఆ కంటి నుంచి తప్పించుకుంటే అమ్మకి బాధ అవుతుంది, ఎందుకంటే ఇష్టంగా వచ్చింది. అలా అని నేను ఎక్కువసేపు మూసేస్తే జరగబోయే ఈ సృష్టికి ఇబ్బంది అని చెప్పేసేసి అలా ఇలా అని చెప్పి కొద్దిగా అమ్మ చేతి జరిపేలా చేస్తే కొద్దిగా ఇలా జరుపుతుంది అమ్మ ఇక్కడ నుంచి. అయితే ఈ కన్ను తెరుస్తుంది కదా అమ్మ, ఇలా పెట్టినప్పుడు ఇట్లా ఒత్తుకుపోయినట్టు అయ్యి తండ్రి ఏం చేస్తారంటే అందులో నుంచి వచ్చిన వెలుగు పడకూడదు భూమండలం మీద అని ఆకాశం ఈ మన దీని వైపు చూస్తాడు, నీళ్ళ వైపు. ఒక్కసారిగా ఆ తండ్రి ఆ యొక్క వెలుగు నుంచి ఆ ఆశ్చర్యం నుంచి పుట్టినవాడు జలేంద్రుడు. జలేంద్రుడు పుట్టేసేస్తాడు, ఎందుకంటే అందులో నుంచి వచ్చిన ఆ శక్తికి. తర్వాత అమ్మ మళ్ళీ ఇంకో సందర్భం ఏమొస్తుందంటే తండ్రి మళ్ళీ పైకి చూస్తాడు, ఆకాశం పైకి చూడగానే అంధకాసురుడు పుడతాడు. పైకి వెళ్తా పైకి ఆకాశం వైపు చూడగానే అంధకాసురుడు పుడతాడు. ఆయన కళ్ళు ఉండవు. జలేంద్రుడికి ఖాళీ జలంలోనే ఉండే శక్తి ఉంటుంది. అలా పుట్టినప్పుడు విష్ణు మహాదేవుడు వచ్చి వలదు తల్లి శివుడి 3 కన్నులతోని మనకి మారణాయుధాలు పుడుతున్నాయి గమనించట్లేరా అన్నప్పుడు అమ్మ చేతులు తీసేస్తుంది. వీళ్ళిద్దరూ సంహారణ యుద్ధాలు చేస్తారు. వీళ్ళకి పుట్టిన పిల్లలందరమ్మ రాను 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 చాలా కోపిష్ఠులు ఉంటారు. ఆ కోపిష్ఠులు ఎవరో పేర్లతో పాటు అందులో రాసున్న సంక్లిప్తమైనది శివపురాణం. జలేంద్రుడు ఏం చేస్తాడంటమ్మా, ఈ చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే తట్టుకోలేక పెద్ద పెద్ద భూకంపాలు తెచ్చేస్తాడు నీళ్ళ ద్వారా. ప్రళయాలు తెస్తే గంగామాతని నెత్తి మీద కట్టిపెట్టుకోవడానికి గల కారణం అదే, ఆపిపెట్టు అని చెప్పడానికని. నీవు అనుమతి లేకపోతే గంగామాత శివుడిని చేరక ముందుకే ఆవిడ వచ్చేసి సముద్ర గర్భంలో దేవత, ఆవిడని ఆపేసి జలేంద్రుని పట్టుకున్న తరుణం కూడా అందులో రాసి ఉంటుంది. ఈయనేం చేస్తాడు, పైనుంచి వచ్చిన మహానీయుడు కూడా అమ్మ, ఈ ప్రపంచం మొత్తం మేము శివ కొడుకులం అంటే శివుడి పుత్రులు కదా వీళ్ళు, శివుడి యొక్క కలయికలు పుట్టారు కదమ్మా. పుట్టినందుకు మళ్ళీ దేశాల మీదకి అహంకారంతో వస్తారమ్మా. వచ్చి ఒక రాక్షసుడిని ఏమి ఇస్తారంటే, వీళ్ళు ఇంకొక రాక్షసుడికి ఏం వరం ఇస్తారంటే, మేము శివపుత్రులము కాబట్టి మీరు
మీకు ఒక శక్తిని ఇస్తున్నాము, ఎవరికైతే అహం లేదో వాళ్ళ చేతిలో మరణించాలి, అప్పటి వరకు మీరు విజృంభించండి అని ఒక వరం ఇస్తాడు. ఎవరు అహం లేని వాళ్ళు? అహం లేని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? అందరికీ అహం ఉంటుంది. ఈగో ఎవ్రీబడి ఈగో లేని వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన శివుడు. ఆయనకి ఈగో ఎందుకు లేదంటే అమ్మా, ఎలా లేదయ్యా నీకు ఈగో అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ రాక్షసుడి వరం ఏముంటుందంటే, ఎవరికైతే నాది అనేది ఉండదో అహం, అలాంటి వారి చేతుల్లో మీరు చావాలి, అది కూడా ఇలా పిడికిలి పెట్టి గుద్దు తెరి చావాలి అని రాసి ఉంటుంది. అయితే శివుడు దగ్గరికి ఎదుర్కొన్నప్పుడు ఇలా కొడతాడు అమ్మాయిని. కొడితే వాడు ఒకటి గుద్దుకు ఇక్కడ గుండె దగ్గర కొట్టినప్పుడు గుండె ఆగిపోతుంది. అప్పుడు అడుగుతాడు, అహం లేదు అని అంటే అందరికీ అహం ఉంటుంది కదా అని అంటే, అహం లేనివాడు శివుడు, అందుకే ఆయన గర్రెల కంటుడు, ఇక్కడ గర్రలాంటి పెట్టుకున్నాడు. అంటే విషం మింగితే ఈయన చస్తాడు కదా, విషం ఎవడు మింగుతాడా అంటే వాడు విషయం తెలిసి తీసుకోం కదమ్మా, అందుకని ఆయన చేతులు పోతారు కాబట్టి ఈయన కొడుకుల ద్వారా వరాలు వేసిన వాళ్ళే ఈయనపై తిరుగుబాటు చేసిన వాళ్ళు. ఈ శివపురాణం ఏంటంటమ్మా, మీకు చెప్తుంది ఓన్లీ ఫస్ట్ టాపిక్, అంటే మేజర్ టాపిక్ 1 to 1 చెప్తున్నా. ఇండెప్త్గా పోతే శివుడు భూమండలానికి వచ్చి చేసిన గొప్ప కార్యక్రమాలు రాసి, ఆయన ఎవరో తండ్రి 3 రాక్షసులను చంపాడు. 3 రాక్షసుల్లో మీకు ఒక రాక్షసుడే చెప్పాము ఇప్పుడు. ఆ రాక్షసుడు అహం లేనివాడు అన్నాం కదా, ఆ రాక్షసుడు మళ్ళీ పులిని చంపుతాడు. పులి కూడా ఒక రాక్షసే. పులిని చంపితే ఆ యొక్క ధైర్యాన్ని మెచ్చి, నేను మీతోనే ఎప్పటికి ఉంటాను అన్నందుకు ఆ గుర్తుగా శరీరాన్ని కడతాడు. ఇప్పుడు ఏనుగు శరీరం ఉంది కదమ్మా, తండ్రికి పులి చర్మంతో పాటు ఏనుగు శరీరం కూడా ఉంటుంది. ఈ లెఫ్ట్ నుంచి మీరు గమనించండి, చిత్రపటం కావాలంటే ఇటువైపే పులి ఉంటుంది, ఇటువైపు వచ్చేసి ఏనుగు శరీరం ఉంటుంది. ఈసారి ఫొటోస్ చూస్తే చూడండి, ఆ ఫోటో వచ్చేసి గజేంద్రుడు. ఆ గజేంద్రుడు శివుడి యొక్క మహాభక్తుడు. అయితే ఆ మహాభక్తుడికి ఏ వరం ఉంటుందంటే, మీరు మా గుండెలోనే ఎప్పుడు ఉండాలని కోరుకుంటే, తండ్రి గుండెలోకి వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళేసేసి ఈ నాట్యాలు అది వేసి తీసుకొస్తారు బయటికి. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం కోరుతాడంటే, గజేంద్ర నేను ఏ రోజైతే నీ గుండెల నుంచి బయటకు వస్తే నువ్వు మరణిస్తావు అని చెప్పి తండ్రి చెప్తాడు. చెప్పినప్పుడు తండ్రి బయటకు వచ్చినాక గజేంద్రుడు మరణిస్తాడు. మరణించినప్పుడు ఆ తల తీసుకొని పోతుంటాడు. ఎందుకంటే గజేంద్రుడు ఏం అడుగుతాడంటే, మిమ్మల్ని నా గుండెలో పెట్టుకున్నా కదా తండ్రి, నాకు మీలాంటి విలువ రావాలి, నన్ను పూజించాలి అనేది వినాయక చవితి. అందుకని వినాయకుడికి తల పెడతాడు తండ్రి తీసుకొచ్చి. అలా వచ్చిన ఆ ఇష్టాన్ని తండ్రి ఆ భక్తుని వదులుకోలేక నడుముకు చుట్టుకొని పెట్టుకుంటాడు. ఇక్కడ ఆ ఇద్దరు తండ్రికి ఇప్పుడు సేవాధికారులే, అంటే ఆయన సైన్యాధికారులే. అంటే ఆయన చేసిన అంత వివరణలో ఆయన వాళ్ళని వదులుకోలేక, తండ్రి మెడలో పుర్రె ఉంటుంది కదమ్మా, బాగా గమనించండి. ఆ పుర్రె ఎవరిదో తెలుసా తల్లి? బ్రహ్మ పుర్రె. అది బ్రహ్మని తండ్రే ఒకసారి తల తీసేస్తాడు. ఒక స్త్రీని చూసి, నీవు అబద్ధాన్ని నాకు చెప్తావా అని. ఆమె పేరే కుసుమ. కుసుమ అంటే మొగలి పువ్వు. ఆ మొగలి పువ్వు తండ్రి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు, నేను గొప్ప అంటే తండ్రి అగ్నిలింగం బయట నుంచి చేసేస్తాడు కదా, అది కనిపెట్టడానికి పోయినప్పుడు బ్రహ్మ పైనుంచి వచ్చి ఈ కుసుమాన్ని అడుగుతాడు. అప్పటికి ఆ పువ్వు పడుతూ ఉంటుంది కిందికి. ఎక్కడి నుంచి వస్తున్నారంటే పైనుంచి వస్తున్నాం అంటే, ఈ లింగం ఎక్కడి వరకు పోతుంది ఈ యొక్క స్తంభం అంటే పైనుంచి వస్తుందంటే, అదే తీసుకొచ్చి ఇక్కడ తండ్రికి చెప్తాడు. అబద్ధాలు ఆడుతున్నారా మీరు, పైకి పోయినా తలని తీసేస్తాడు. అంతటి మహానీయుడు, అంత తెలివైన బ్రహ్మ తల కింద పడొద్దని ఆ తలని పెట్టుకున్నాడమ్మా ఇక్కడ. అంటే బ్రహ్మ అంటే రాతలు రాసేవాడు కదా, అలా పెట్టుకున్న బ్రహ్మ తలలు ఇవన్నీ. కాళికామాత మెడలో ఉండేటి కూడా వాళ్ళ ప్రియమైన భక్తుల తలలు భూమండలంలో కలిసిపోకూడదని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే యుగం మారటానికి బ్రహ్మ కూడా మారిపోతుంటాడా? అట్లా ఉండదు. అంటే బ్రహ్మ వాళ్ళందరూ ఒకేలా ఉన్నారు, కానీ ఏ యుగమైనా సరే వారి తల కింద పడనీయకుండా తండ్రి శరీరంలో పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ పై చేయి కదమ్మా అయినది. అలాగా మహా భక్తులై కూడా తండ్రి మెడలో వేసుకుంటాడు పుర్రెల మాలంతా. అంటే వాళ్ళ భక్తులు ఎప్పటికీ కూడా ఈ శరీరంలో ఉండాలని. ఎక్కడైతే మీరు అన్నారు కానీ నా తల్లి, ఎందుకంటే కొంచెం తెలియాలి, మనం అఘోర స్థితిలో ఉన్నాం కాబట్టి, పుర్రెని పెట్టి పూజ చేస్తారు కదా, అది ఎవరు పడితే వాళ్ళ పుర్రె కాదు, అది గురువు గారి పుర్రె ఉంటుంది. అది ఎందుకంటే గురువు మనతో పాటు ఉన్నాడని దానికి పూజ చేసుకుంటుంటారు కూర్చొని. మన సినిమాల్లో చూస్తామా, 2 ఎముకలు ఇలా పెట్టి ఆ పుర్రె ఉంటుంది అక్కడ. ఇదంతా వాళ్ళ గురువు గారిది. అది ఎవరిదో కూడా బయటకు పోయినది, అక్కడ అనామకుడిది కాదు. అంటే గురువుని మర్చిపోలేకుండా ఆయన జ్ఞాపకం. అలా ఆయన శరీరంలో కొన్ని వివరణ ఉన్నాయి. మీరు అడిగిన శివపురాణం నేను కొంచెం వెరీ డీప్గా మీకు చెప్తాను. టైం మనకు చాలా ఇంపార్టెంట్ కదమ్మా. 40-45 మినిట్స్లో శివపురాణం మొత్తం మీకు చెప్తాము ఒకరోజు. చాలా మందికి తెలియాలి, అన్ని పేజీలు చదవరు, కానీ నిక్షిప్తంగా భాగాలు ఏమిటి, ఎందుకు వచ్చారు, అసలు ఈ అగ్ని ఎలా పుట్టింది, ఏ విధంగా పోయింది అనే విషయం చెప్తాను. ఎవరైనా చదవచ్చా శివపురాణం? ఎవరు చదవచ్చు అమ్మా, చాలా మంచిది. శివపురాణం ఇంట్లో ఉంటే శివుడు ఉన్నట్టే. మీకు విషయం చెప్తామా, అంటే మేము శివభక్తులమని పొగరుతో చెప్తలేను. ఒక శివపురాణం చదివితే అమ్మా, నీ పెళ్లికి కూడా నువ్వు అంత ఆనందపడవు. ఇదే ధర్మం. అసలు నీ పెళ్లికి కూడా అమ్మ కొన్ని వజ్రాలు వైడూర్యాలు లక్షలు వచ్చినా నీకు అంత ఆనందం కాదు. ఆ పురాణం చదువుతుంటే, శివుడి పెళ్లి గురించి చదువుతుంటే అమ్మా, అసలు నీకు ఎంత ఆనందం అవుతుంది తెలుసా? నువ్వు ఈ లోకంలో ఉండవు. శివుడి పెళ్లి గురించి వివరణ చాలా బలంగా ఉంటుంది. అసలు విచిత్రంగా
తుమ్మెద కూడా ఆడుతుందమ్మా ఆయన పెళ్ళికి. చంద్రుడిలాగా ఎందుకు ఉంటావు నీవు, నీ శరీరం అంత అందంగా ఉంటుంది అని కూడా అడుగుతారు. ఆయన అంత అందంగా ఉన్నా కూడా ఎందుకు కనబడవు అని అడిగిన దాని గురించి రాసి ఉంటుంది. ఈ భూమండలంలో స్కలుడు, ఆయన అంత అందంగా ఎవరు లేదని కూడా రాస్తుంది ఆయన. కానీ ఆయన ఎవరో అందంగా కనబడ్డాడు, ఎప్పుడు కనబడ్డాడు, అది కేవలం పార్వతీమాతకే కనబడ్డాడు అన్న విషయం రాస్తుంది. ఆయన పెళ్లి గురించి చాలా బాగా రాసి ఉంటుంది. శివ పురాణంలో శివుడి పెళ్లి, శివుడు చేసిన గొప్ప కార్యక్రమాల గురించి రాసి ఉన్నది. కాశీలోనే అక్కడి రాయడం మొదలు పెట్టారు. శివుడు కట్టుకున్న ఇల్లు భూమండలంలో ఇంకా ఉంది. ఆ ఇల్లే కాశీ, శివుడు కట్టిన ఇల్లు. అందుకని అది ఏ లోకం మునిగినా శివుడి యొక్క గుడి మునగదు, ఎందుకంటే ఆయన కట్టుకుండా ఆ ఇల్లు అని రాస్తుంది. ఇంకా మన దగ్గర అది గుడి మునగదు ఎప్పటికీ. 28 యుగాలు అయిందమ్మా. ఇది 28వ కలియుగం మనం ఉన్నది. 28వ కలియుగంలో నుంచి కూడా అది 28 యుగాల నుంచి ఉంది అక్కడే. అది అంటే దాన్ని రాస్తున్నది. మన దగ్గర అన్ని పురాణాలు కాలిపోయాయి, ఎన్నెన్నో పోయాయి. కానీ నిజమైనది ఏంటంటే శివుడి ఇల్లు, ఆయననే జగత్తు కదా, ఆయనకు మళ్ళీ మనల్ని అందరినీ పుట్టించుకోవడానికి ఆయనకి ఇల్లు ఉండాలి కదా ఫస్ట్. అందుకని ఆయన ఇల్లు మునగదు ఇప్పటికీ, అది రాస్తుంది. చాలా డీప్గా ఉంటుంది. శివపురాణం చదవడం చాలా చాలా మంచిది. మేము ఇప్పుడు కేదార్నాథ్ కడుతున్నాం కదమ్మా. ఇప్పుడు నేను మొట్టమొదటిగా చెప్పేది ఈ శివపురాణం. అక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలామంది అంటారు మీరు మాట్లాడితే చాలాసేపు వినాలనిపిస్తుంది స్వామి అని. ఇవే వివరణలు వాళ్ళకి చెప్పాలి. భక్తి అంటే ఏదమ్మా మరి అదే కదా. మన చరిత్రను మనం చెప్పుకుంటే వాళ్ళకి కూడా ఒక ఆనందం అవుతుంది. ఆ గంట సేపు ఇప్పుడు కథలు చెప్తారు కదా అందరూ. ఇప్పుడు ఆ కథల్లో మేము చెప్పేది కూడా శివపురాణం ఎక్కువ చెప్పాలని. శివపురాణం చాలా మంది చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి అంత డీప్గా పోయేది లేదు. రామాయణం బాగా చెప్తారు మన దగ్గర, సుందరకాండ బాగా చెప్తారు, మిగతాయి చెప్తారు, అసలైన పశుపతి గురించి చెప్తారు. ఆయన రూపాన్ని చూసి అంటారు, కానీ ఆయన లోపల కూడా మనసు ఎంత మంచిగా ఉందమ్మా, అదే ఆలోచించాలి. అర్థమ్మా తల్లి. ఓకే గురుగారు, చూస్తుంటాం కొత్త కొత్త స్వామీజీలని, సాధువులు అని రకరకాల వాళ్ళని చూస్తున్నాం. రోజులు గడిచే కొద్దీ కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నారనే చెప్పాలి. అయితే ఏంటి వాళ్ళకు కూడా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. నాగ సాధువులు అని, శివరుద్ర సాధువులు అని చెప్పి, అఘోరాలు అని చెప్పి. ఏంటి వీళ్ళందరి మధ్య వ్యత్యాసం ఏంటి? బలమైన ప్రశ్న. ఒక స్త్రీ శరీరం ఎంత విలువైందంటే అమ్మా, ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంత అలంకార చేసుకున్నా అంత అందంగా ఉంటారు. ఒకవేళ మీరు అలంకార చేసుకోకున్నా అందంగా ఉంటారు. ఎలా తెలుసా తల్లి? అమాయకత్వం అంటే ప్రేమ, ఒక అనుబంధం, వంట వండాలన్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత. ఒక స్త్రీ ఎంత కోపపడినా మొహం ద్వారా కోపపడదు, నోటి ద్వారా మాత్రమే కోపపడుతుంది. కానీ ఆ ఎక్స్ప్రెషన్లో లేకపోతే ఇంకేదో విషయంలో అమాయకత్వం తెలిసిపోయి ఇంకా ఆడవాళ్ళు ఇంతే అని వెళ్ళిపోతారు. అదే మగవాడైతే చూసే చూపు కూడా అసహ్యంగా ఉంటుంది. కోపంలో ఉన్నాడు ఈయన అని. ఆడవాళ్ళది అలా చూపించడానికి రాదు. కాబట్టి ఏంటంటే అమ్మా, ఒక నాగసాధువు ఎవరు అని అంటే, స్త్రీకి మొదటి రక్షకుడు నాగసాధువుడు. ఎవరు ఒక స్త్రీకి ఎందుకు రక్షకుడు అయ్యాడంటే అమ్మా, ఒకప్పుడు శతాబ్దాల క్రితం వెళ్దాం విషయం. మన పైన దండయాత్రలు జరుగుతున్న తరుణం ఎక్కువ ఉండేది. బుక్స్లో రాసి ఉన్నాయి అవన్నీ. అయితే మన దగ్గర ఎక్కువ శాతంగా ఇండియా మీద దండయాత్రలు ఎక్కువ అమ్మా శివుడి గుడిల కింద జరిగేది. ఎందుకంటే ఆయన దగ్గర సర్పం ఉండేది, ఎక్కువ నగలు, ఎక్కువ వజ్రాలు, వైడూర్యాలు దాచేవాళ్ళు. శివుడు ఎటర్నిటీ కదా. తర్వాత విష్ణు ఆలయాల కింద ఉండేది. వీళ్ళందరూ ఏం చేశారంటే అమ్మా, వేరే 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 దేశస్తులంతా మన సంపద కొల్లగొట్టారు. మీరు బాగా గమనించండి. ఒక విగ్రహం కూడా మన దగ్గర చాలా కాస్ట్లీ ఉండేదమ్మా, ఈ రాయి. అవన్నీ ఎత్తుకుపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు ఉన్నది ఓన్లీ 30-40% అమ్మ మన గుడిలలో సంపద. అందరు దోచుకెళ్ళిపోయారు. అలా దోచుకెళ్ళి వెళ్ళేస్తూ ఉంటే కొంచెం కాలక్రమేణా ఎన్నికెళ్ళినప్పుడు మన స్త్రీలను కూడా వీళ్ళు నిండుగా కట్టుకుంటారు, అమాయకంగా ఉంటారు. కాళ్ళ నుంచి మొదలు పెడితే తలదాకా వీరి యొక్క వివరణ చాలా చాలా ప్రేమగా ఉంటుంది, సాంప్రదాయం గొప్పగా అనిపిస్తుందన్న ఆ తరుణం, విచ్చలవిడితనం లేదు అన్న ఆలోచనని వీళ్ళు ఎత్తుకుపోయే తరుణం తెచ్చారు. ఆడవాళ్ళని ఎత్తుకుపోయేవాళ్ళు మన దగ్గర నుంచి. అలా ఎత్తుకుపోయే ఆ తరుణాన్ని మన దగ్గర జీర్ణించుకోలేకపోయారు మన వాళ్ళు. ఎలా? మన సంపద ఎత్తుకుపోయారు, మన విగ్రహాలు ఎత్తుకుపోయారు, మన గోపురాలు ఎత్తుకుపోయారు, అన్నీ ఎత్తుకుపోయారు. కానీ ఏదైనా మేము సంపాదించగలం, కానీ మా స్త్రీలని, మా అమాయకత్వాన్ని, మా యొక్క ప్రేమని, మా సౌభాగ్యాన్ని, మా పిల్లలని అన్న ఆ తరుణాన్ని శ్రీ 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 దత్తాత్రేయుడు తట్టుకోలేకపోయాడు. ఆయన దత్తాత్రేయుడు భూమి మీద పుట్టి ఆయన ఊరు ఊర ప్రచారం కోసం తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు నేను తిరుగుతున్నా అన్నా కదమ్మా, అలాగా ఆయన ఏం చేశాడంటే, నా శరీరం పోయినా పర్లేదు కానీ స్త్రీని కాపాడాలి అన్న తరుణం తెచ్చాడు. తెచ్చి ఒక ప్రకటన ఇచ్చాడు. నాకు శరీరం మీద ఆశ లేని వాళ్ళు, దైవం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఇల్లు సంసారం ఈ భూమండలాన్ని కాపాడే వీరులు కావాలి, కండకావురం ఉన్న వాళ్ళు కావాలి, పొగరుతో ఉన్న వాళ్ళు కావాలి అన్న ప్రకటన ఇచ్చాడు. ఓకే. 1200 మంది వచ్చారు.
1200 మంది రాగానే అందులో 500 మందిని ఫిల్టర్ చేశాడు మైక్రో లెవెల్లో. మీకు 12 సంవత్సరాల శిక్షలు ఇస్తాము, దానిలో ఒక స్త్రీపై వ్యామోహం ఉండకుండా మీ అంగస్తంభనని తీసేస్తాము అని కర్రతో కొడతారు. అక్కడ అంగస్తంభన జరగదు, ఇంకా వాళ్ళకి ఎప్పటికీ స్త్రీ పైన వ్యామోహం రాదు. ఒకటి. రెండవది, మీరు నీళ్ళల్లో కానీ ఏ అడవిలో కానీ మంచులో కానీ మీ ఊపిరిని బిగించి ఉండాలి, దానికి శిక్షలు ఇస్తాము. 4 నుంచి 8 గంటల ఊపిరి ఆపవలేను. ఇదొక విద్య. ఇంకొక విద్య, భిక్షాటన చేసి మాత్రమే భోజనం చేయాలి, 7 కడపలు మాత్రమే దాటాలి. 7వ కడపలో భిక్షాటన అడిగి వాళ్ళు ఇయ్యకపోతే వెనుదిరిగి వచ్చేసి మీరు ఆ రోజు మీ ఆహారం కేవలం నీళ్లు ఊపిరి మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ డే 12 లోపే భిక్షాటన చేయాలి. ఇలా నియమాలన్నీ పెట్టి తల్లి 12 సంవత్సరాలు మహావిద్యలను నేర్పించి శరీరాలని, రుద్రాక్షలని, వారి యొక్క కేశాలని అత్యంత బలముగా చేసి 12వ సంవత్సరం 3 కుండలు ఈ చేతిపైన ఈ చేతిపైన నెత్తిపైన ఇలా పెట్టి ఈ ఎడమ కాలుని ఈ కుడివైపు పెట్టి నిల్చోపెట్టి ఉన్నప్పుడు ఆ 3 కుండలు కదలకుండా, నీ కాళ్ళు కదలకుండా 3 నిమిషాలు కర్రతోని మగవాడి అంగస్తంభన పైన కొట్టుతుండే. కొట్టినప్పుడు ఒకవేళ కుండ కింద పడినా, కాలు కింద పడినా విద్యకి నీవు అనర్హత సంపాదిస్తావు. అర్హత కావాలంటే నేను పెట్టే ఈ శిక్షని భరించాలి. లాస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అది. అలా చేసిన తర్వాత అమ్మ 3 నిమిషాల తర్వాత కర్రతో బాగా కొట్టిన తర్వాత ఇక్కడ బొట్టు పెడతారు. ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను, అలా బొట్టు పెట్టి హర హర మహాదేవ్ అని పెట్టి ఆయనకి నామాన్ని మార్చేవాళ్ళు. అలా మార్చిన తర్వాత ఆయన పునర్జన్మ తీసుకున్నవాడు అవుతాడు. అంటే ఆయన గత జీవితం అంతా ముగిసింది, కొత్త జీవితం వచ్చింది, గురు సాధకుడు లాగా. అలా వచ్చాకమ్మ దండయాత్ర మళ్ళీ మొదలైంది. అప్పుడు 10,000 మందిని హరహర మహాదేవ్ అని తలలు తీసేశాడు. అది మన దగ్గర రాస్తుంది, మన దగ్గర యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. వాళ్ళ ఆ 10,000 మందిని వెనక్కి పంపించిన దేశం ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అని రాసింది కూడా. ఆ ఆఫ్ఘాన్ దేశస్తులని వెనక్కి పంపించి, నేను ధర్మం కోసం మాత్రమే నీ తలను తీస్తున్నాను, అంతకు మించి నువ్వు నా శత్రువుడు కాదని చెప్పేసి తలలు తీసి వాళ్ళ కిందే పెట్టారు. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, గొడవపడ్డారు, మీ తల తీసి అక్కడ పెట్టడం వరకే. వాళ్ళు ఆ హరహర మహాదేవ్ అన్న ఆ యొక్క వైబ్రేటింగ్ చూసేమ్మా గుండెలు ఆగి చనిపోయినాయి 1000 గుర్రాలు. అంటే ఆ సౌండ్కి ఎక్కువ శాతంగా మగవాళ్ళది మెయిన్ అసెట్ గొంతే అమ్మ, చాలా గట్టిగా ఉండాలంటారు. ఆ అసెట్ కూడా దాన్ని నేర్పించేవాళ్ళు. వాళ్ళు ఆ అరిచిన తరుణం, వాళ్ళు కాపాడిన ఆ తరుణమే నాగసాధవులు. నాగసాధవులు అంటే అమ్మ ఇది అర్థం ముఖ్యంగా చాలా మంది తెలియాల్సింది, నగ్నంగా ఉండేవాళ్ళు నాగసాధువులు. నాగ సాధువులు అంటే అర్ధనగ్నంగా, ఏమీ ఉండకుండా ఒక చిన్న క్లాత్ మాత్రమే కట్టుకుంటారు ఇక్కడ, అంతే. అలా ఉన్న ఆ తరుణాన్ని నాగ సాధువులు అంటారు. వీళ్ళు కేవలం శివుడి యొక్క నామంతో పాటు మహాశక్తిని, విష్ణు మహానీయుడిని, సూర్య భగవానుడిని, వినాయకుడిని 5 దేవతలని పూజించేవాళ్ళు. శివుడే అంతిమమని, మహాశక్తి ఊపిరి కోసం అని ఇలా 5 పూజించేవాళ్ళు. శాసన గ్రంథాల్లో వినాయకుడు మొదటి స్థానం. అయితే వీళ్ళు అఘోరాలు ఎవరు? మళ్ళీ నాగసాధువుల తరుణం ఇది కదమ్మా. మరి సాధువులు ఉన్నారా? ఉన్నారు. అయితే అఘోరాలు ఎవరంటే తల్లి, ఈ అఘోరాలంట జీవితంలో ఓడిపోయిన వాళ్ళు అఘోరాలు. అంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేక వదిలేసిన వాళ్ళ, ప్రేమించి మోసం చేసి ఆడపిల్లలు వెళ్ళిపోయిన వాళ్ళు, వచ్చిన భార్య సరిగా చూడకపోకుండా ఈయన జీవితం మీద విరక్తి రావడాలు, స్నేహితులు మోసం చేస్తే జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళందరూ బ్రతుకుతే ఈ శరీరం పుణ్యకార్యమాలకు బతికిస్తాం లేదంటే చేద్దాం అన్న వాళ్ళే అఘోరాలు. అఘోరాలకి పురుషత్వం ఉంటుంది, స్త్రీని గౌరవిస్తారే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా స్త్రీని లొంగ తీసుకోరు. వాళ్ళకి మళ్ళీ 12 సంవత్సరాల శిక్ష ఉంటుంది అక్కడ. అలా చేస్తే అలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, అఘోరాలకి కూడా 12 సంవత్సరాలు మళ్ళీ శిక్షణ. ఆడవాళ్ళని చేసే తరుణం కాదు, వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ నాగసాధువుల దగ్గరే వీళ్ళకి మళ్ళీ క్లాసెస్ 12 years. ఆ క్లాసెస్ అంతా అయిపోయినాక వాళ్ళు హరహర మహాదేవాన్ని ఓన్లీ శివుడిని మాత్రమే అహంకారంగా పూజిస్తారు వాళ్ళు. అందుకే అఘోరాలన్నీ దగ్గరికి పోవాలన్నా భయపడతారు. చాలా సీరియస్ నాగసాధువులు అలా ఉండరు. బోలియే మాతాజీ క్యాచ్ అయ్యి అని రెస్పెక్టబుల్ గా మాట్లాడండి. వాళ్ళ విద్యా తరుణం వేరు, వీళ్ళ జీవితంలో అన్ని ఓడిపోయి వస్తారు కాబట్టి కనబడిన వాళ్ళు శివుడే అన్న ఆలోచన అగ్రెసివ్తోనే ఉంటారు. మీరు ఎక్కడ మీకు అనుసైగల తేడా వచ్చినా కూడా వాళ్ళు ఊరుకోరు. ఇది అఘోరాల తత్వం. శివరుద్ర సాధువులు అనేవాళ్ళు, సాధువులు ఎవరంటే అమ్మ
కుటుంబంలోకి వెళ్ళి ధర్మ సందేహాలని చెప్పి సౌభాగ్యం ఏ విధంగా కాపాడుకోవాలి, ఇల్లు సంసారం క్షుద్ర పూజలు ఇంటి ఇలవెల్పులు కులదైవాన్ని ఏ విధంగా పూజించాలని చెప్పేవాళ్ళు సాధువులు. వాళ్ళని శివరుద్ర సాధువులు అన్నా కూడా ఓకే, యాక్చువల్లీ సాధువులు అంటారు. సాధువులేమో ఇంటిని కాపాడితే, అఘోరాలేమో వచ్చేసి సమాజాన్ని కాపాడితే, నాగసాధువులు వచ్చి దేశాన్ని కాపాడారు. ఈ ముగ్గురు చేసేది ఎవరి కోసం? శివుడి కోసం. శివుడు ఎవరి కోసం చేయమన్నాడు తల్లి? చిరునవ్వు కోసం. ఆ చిరునవ్వు ఎవరు తల్లి? మీలాంటి ఆడపిల్లలు, అక్కలు, చెల్లెలు, అమ్మలు. ఈ ముగ్గురు ఆడపిల్లల్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళే నాగసాధువులు. ఇదంతా ఎక్కడ చరిత్రని హీనులు చేయలేరు వీళ్ళు. చాలా మంది ఈరోజు క్షుద్ర పూజలు చేస్తున్నారు కదమ్మా. నా పేరు శివరుద్ర. ఒక్క క్షుద్ర పూజ కూడా చేయడు శివభక్తుడు. శివాలయంలో కూర్చొని వచ్చిన ఆడపిల్లని, అమ్మ మరి బాగుండు, భర్త కొట్టుతున్నాడా, ఓకే కొట్టిన తర్వాత నువ్వు ఈ విధంగా ఉండు అని చెప్పి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అమ్మ? భర్త కొడుతున్నాడు అని అంటే ఈవిడని ఒక విధంగా మానిటర్ చేసేసి ఆయనని మొత్తమే ఇంకా ఫిట్స్, తర్వాత వానికి ఇంకేదేదో వచ్చేలా చేసేసుకుంటారుగా. అది గుణపాఠం కాదు. జీవిత సౌభాగ్యం ఏం తెలుసా తల్లి? ఆయన గారు జీవోత్సవంలా ఉన్నా పక్కనే ఉండు, నువ్వు ఒక శవంలా అయిపోయినా నీకు పుణ్యమే దక్కుతుంది, నువ్వు పుణ్యశ్రీ అవుతావు అక్కడ. ఇక్కడ అలా లేదు. ఆయన వెళ్ళిపోతే అయిపోతుంది, ఇంకా పెన్షన్ డబ్బులు నాకే మొదలవుతాయి. ఇలా తరుణం ఇది తప్పు. అఘోరాలది ఏంటంటే శివతత్వం. ఈ మీరన్న మిగతా వాళ్ళు ఏంటంటే అఘోరావేశంలో ఉన్న క్షుద్ర పూజలు చేసే మూర్ఖులు. వాళ్ళని కనిపెట్టాలి. వాళ్ళని కనిపెట్టకపోతే ప్రమాదం తల్లి. ఇప్పుడు ఒళ్ళంతా విభూతి రాసుకుంటారు కదా వాళ్ళు, దానికి అర్థం ఏం తెలుసా తల్లి? వాళ్ళు విభూతి రాసుకోరు వాళ్ళు ఒళ్ళంతా. ఈ బూడిద ఇది వనమూలికల సముదాయమైన శరీరం కదా. ఈ బొక్కలు ఈ శరీరం అంతా కాలినాకమ్మా ఆ మైక్రో లెవెల్ ఆర్గాన్లో ఉన్న ఆ పవర్ వాళ్ళు రుద్దుకున్న ఈ శరీరానికి పురుగులు పట్టకొట్టు ఉంటుంది. అందుకని రుద్దుకుంటారు. అంతేగాని వాళ్ళు రక్షణకి, ఎందుకంటే వాళ్ళు మంచులో ఉంటారుగా. మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు శ్మశాన వాటికలో మంట పక్కన ఉంటారు కదా. దానికి రక్షణ ఇది, శరీరానికి రక్షణ. దాంట్లో అర్థం ఇంకేమీ లేదు. పరమాత్ముడు ఎందుకు ఆయన వేసుకుంటాడు విభూది? భస్మాధారణ పరమాత్ముడికి ఎందుకు చేస్తారంటే నా పిల్లలని నాలో కలపండి అని చెప్తే ఇలా చెల్లడబడతారు అష్టసుగంధాలతో. శివుడి తత్వం ఆయనే వేసుకున్నప్పుడు ఆయన ఎంత వనమూలిక సంబంధం మన శరీరానికి ఇచ్చాడు కదా తల్లి. దీని అర్థం అది. ఒళ్ళంతా ఈ ఎంటికలు అనేది ఎందుకు ఇస్తారంటే అమ్మ నీ శక్తి ఈ హెయిర్లో ఉంటుంది. ఇంతవరకు ఏ దేవుడు కూడా లేడు. మీరు గమనించండి, ఎంటికలు పెద్దగా లేకుండా ఏ దేవుడు లేడు ఇక్కడ. అందరికీ హెయిర్స్ పెద్దగా ఉంటాయి. శక్తి ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కేశ, ఈ కేశాలే. ఒక 100 సంవత్సరాల క్రితం వెనక్కి పోదామమ్మా, ఇద్దరికి సేమే ఉండేటి హెయిర్స్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంతే. ఇక్కడ కూడా ఈ చిన్న చిన్న లేవు. చిన్న చిన్న పాశ్చాత్య దేశాల నుంచి వచ్చాయి మనకి. కాబట్టి ఏంటంటే ఈ ఎంటికలు వాళ్ళు పెంచడానికి గల కారణం దీని మీద కూడా 1200 రుద్రాక్షలు పెట్టగలరు వాళ్ళు. అంత శక్తి ఉంటుంది ఆ హెయిర్స్కి. వాళ్ళు చూస్తాంగా ఎంటికలు ఇక్కడ నుంచి వదిలిపెడితే రుద్రాక్షలు ఉంటాయి. ఈ కేశఖండన లేని వాడు అఘోరాకి సిద్ధం కాలేడు. ఈ ఎంటికలు అనేది పెంచకపోతే అమ్మ నీకు అర్హత రాదు ఈ శరీరానికి. బాగా గమనించండి. మొత్తం ముస్తాబయ్యి నీకు ఎంటికలు లేకపోతే తల్లి ఇంకా దానికి ఉన్న మీరు ఆలోచించండి. ఆడవాళ్ళకి కూడా అదే. ఈ అఘోర తత్వానికి ఈ హెయిర్స్ చాలా ఇష్టం. ఇప్పుడు నిన్న ఎంటికలు వదిలేస్తే నడుముల దాకా వస్తాయి. పౌర్ణమి రోజు మాత్రమే వదిలేస్తాం, మిగతా రోజులు వదిలేను. అంటే ఆ రోజు మేము కూడా కొన్ని పూజల్లో కూర్చుంటాం. దైవాధీనంలో నేను తండ్రికి దగ్గరగా వెళ్ళాలన్న ఆలోచనతో చేసి కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాం కదమ్మా. ఇది లేని వాళ్ళని గమనించేయాలి. ఈయనకు పూజ వస్తుందా రాదా అని. ఇప్పుడు మీరు తీసి దువ్వటం అవన్నీ చేస్తారా? చేయము. ప్రశాంతం చేసుకోకపోతే అంత పెద్దగా ఉంటే రాదంటారు కదా. మీరు చూసుకోవట్లేరు ఆడవాళ్ళు అంత పెద్దదాన్ని. అలవాటు అలా. అంటే కొంతమందికి ఇట్లా ఉన్న గడ్డలు కట్టేసి లోపల అలాగే ఉన్నాయి తల్లి. అంటే మొత్తం అంతా మీరు అన్నట్టుగా అంత నీట్ గా అలా తీసి అంత లేదులే తల్లి. దాన్ని ఒక తరుణంగా తీసి చుట్టి అలా కట్టేసి నీటి పెట్టుకో. ఈ మధ్యలో అంతా కట్టేసింది, దాన్ని తీసేసి అలా పట్టి పెడతాం, ఇలా కిందికి వదిలేస్తాం. మీరు అన్నట్టుగా ఏంటంటే రోజు దాన్ని షవరింగ్ చేసో లేకపోతే దాన్ని రోజు కావాలి డ్రైయింగ్ రియల్ హెయిర్ తీసుకోండి. ఇది బిజినెస్ చాలా పెద్దది. బిజినెస్ హెయిర్స్ మీకు తెలుసు కదా. పొద్దున్నే మొదలవుతారు వాళ్ళు మైకులు పట్టుకొని 2000కి ఇచ్చేస్తాము, ఇచ్చేయండి అనేది పెద్ద బిజినెస్ అది. హెయిర్స్ అన్ని రియలే. కాబట్టి చాలా మంది అడిగారు కూడా. క్వశ్చనింగ్ ఏం చేస్తారంటే స్వామి మీ జుట్టు అంతుంది పైన గూళ్ళు కట్టుకోవచ్చు అంటే నేనేమన్నా ఇల్లు కట్టుకొని ఆయన అని మెసేజ్ పెట్టిన కింద కామెంట్లు. ఇది లేకపోతే శుభరుద్ర అనే ఒక మాటకి విలువ రాదు. ఎందుకంటే శుభరుద్ర ఎవరికి బానిస? శివుడికి బానిస. మరి శివుడికి బానిస అని అంటే మరి మనం కూడా ఆ భక్తికి కనబడాలి. భక్తి ఇలానే ఉంటే వస్తుందా అనే తరుణాన్ని పక్కన పెడితే అమ్మ మనసు ఈ శరీరాన్ని కేర్ చేయదు. ఒకసారి వెనక్కి చూస్తే చరిత్రలో పెద్ద శాస్త్రవేత్తలందరూ ఈ వీటిపై దృష్టి పెడితే ఇది వీటిపై దృష్టి రాదని చెప్పి దీన్ని వదిలేశారు. దీని ముఖ్య కారణం అది. ఊరికే నువ్వు దీన్ని కట్ చేస్తావు,
మళ్ళీ ఇటువైపు అంటావు అటువైపు అంటావు, అబ్బాస్ కటింగ్ అంటావు, పవన్ కళ్యాణ్ కటింగ్ అంటారు. ఇన్ని కటింగ్ దీనికే కాన్సన్ట్రేషన్ పోకుండా దాన్ని వదిలేస్తారు. ఈ సాధు లక్షణాల్లో ముఖ్యమైనది అదే తల్లి. శివుడికి లేదు అలాగా. శివుడి పద్ధతి వేరు. శివుడు కట్టింది ఏంటంటే అన్ని కష్టాలను కడతాడు అక్కడ. ఆయన అన్ని జడలు వేరు, మళ్ళీ దాని తరుణాలు వేరే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం భక్తిలో అలా పోవాలిగా తల్లి, మార్గం అది. నేను అన్న విషయాలు అవి తల్లి, ముగ్గురు విషయాలు అవి. అయితే మొత్తానికి ఇది డిఫరెన్స్ వీళ్ళ ముగ్గురు మధ్య, మంచి డిఫరెన్స్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి.